ఈ భూమండలం మీద ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ దేశాలకు ఏ ఏ నక్షత్రాలు ఆపాదించవచ్చో ఆయన సూచించారు. ఈ క్రమంలో అసలు ఇది దేశాలకి జాతకాలు అనేది ఎప్పటి నుంచి వచ్చిందో, అసలు ఎవరు మొదలు పెట్టారో మనం ఒక్కసారి చూడాలని చెప్పేసి అవలోకనం చెయ్యాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ చర్చ పెట్టుకుంటున్నాం. బహుశా నాకు తోస్తున్నది ఏమిటంటే, బివి రామన్ గారు అస్ట్రాలాజికల్ మ్యాగజైన్ ఆరంభించిన తర్వాత కొన్నాళ్లకి బహుశా అక్కడ దాంట్లో జరిగేటువంటి చర్చలు ఉపచర్చలు అన్నిటి మీద ఆధారపడి చర్చోపచర్చల్లో బహుశా ఈ దేశానికి కూడా జాతకాలు ఉంటాయనే భావన వచ్చిందో ఏమో అనుకుంటున్నాను. నాకు నిజంగా పూర్తిగా తెలియదు. అనుభవజ్ఞులైన మన మిత్రులు గురువులు ఈ విషయంలో మనకి మార్గదర్శనం చేస్తూ మనం ఒక దేశానికి దేశ భవిష్యత్తుకి సంవత్సర కాలానికే కానీ 10 ఏళ్లకే కానీ ఎలా మనం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం అమెరికాలో ఉంటున్నటువంటి పివిఆర్ నరసింహారావు గారి జ్యోతిష విశ్లేషణ జాతక విశ్లేషణ దేశాలకు ఎలా ఉండబోతుంది అనేది నేను కొన్ని సర్క్యులేట్ చేస్తూనే ఉన్నాను, పంచుకుంటూనే ఉన్నాను. దాంట్లో వచ్చే 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఎలా ఉండబోతుంది, ఆయన దేశాల జాతకాలు ఎలా వేస్తున్నారు చెప్తూనే ఉన్నారు. ఆయన ఏం చెబుతున్నారు అన్నదానికన్నా ఎలా చెబుతున్నారు అనేది గమనించండి అని నేను అందరితో పంచుకుంటూనే ఉన్నాను. ఆ క్రమంలో మరొక ముఖ్య విషయం, దేశాలకి జాతకాలు ఎలా చూడాలి, ఏం చేయాలి, ఏ దేశానికి ఏమిటి జాతకం అని మనకి మన జ్యోతిర్వాణిలో ఒకసారి ఇంతకు ముందు ప్రసంగించిన ప్రత్యేక ప్రసంగం చేసినటువంటి డాక్టర్ రవి రావు గారు అహ్మదాబాద్లో ఉంటారు. వారు ఒక నేషన్స్ ప్రాఫెసీ అనే పుస్తకం రాశారు. ఇంగ్లీష్లో ఉంది. 200-300 దేశాల యొక్క జాతకాలు ఆయన రాసి పెట్టారు. ఆ గ్రంథం ఆధారంగా చూస్తే అన్ని జాతకాలు ఉన్నాయి దేశాలకి. మరి ఆ జాతకాలు నిజంగా ఎక్కడన్నా ఏ ప్రాచీన గ్రంథాలలో ఉన్నాయా, లేకుంటే ఇది ఎలా వచ్చాయి? ఒక రకమైన స్వాగతించదగిన మార్పే. జ్యోతిష్ శాస్త్రంలో జరిగేటువంటి మార్పుల్లో ఇది ఒక మంచి మార్పే. కానీ అది ఎంతవరకు హోరాశాస్త్ర సూత్రాలు దేశాలకి ఆపాదించి మనం చూసుకోవచ్చు అనే విషయం ఈరోజు మనం ఒకసారి చర్చించుకుందాం. అందరికీ స్వాగతం. రండి, మీ అనుభవాలు చెప్పండి. మూర్తి గారు చెప్పండి. సార్ మ్యూట్ లో ఉన్నారు. స్వామి మాట్లాడమంటారా? మాట్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు, శాస్త్రి గారు. ఈరోజు మనము మన యొక్క అస్ట్రాలజీ మనుషుల నుంచి, ఒక నేటివ్స్ నుంచి వీఆర్ గోయింగ్ అప్ టు ది నేషన్, నేటివ్ టు నేషన్. సో ఈ సందర్భంలో ఒక 5 నిమిషాలు నాకు తెలిసింది షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒక దేశం యొక్క మనం అంటే ఇప్పుడు మన సబ్జెక్టు జ్యోతిషము, దేశాలకు జాతకాలు చూసే విధానాలు. అంటే వాట్ ఆర్ ది వేరియస్ టూల్స్ అవైలబుల్, రకరకాల దేశాలకి మనం జాతకాలు చూడాలి అంటే అని అది సబ్జెక్ట్. సో నేను సబ్జెక్ట్గా లిమిట్ అవడానికి ప్రయత్నిస్తాను. అంటే ఇప్పుడు ఒక దేశానికి మనం చార్ట్ వేసినప్పుడు 4 రకాలుగా చార్ట్ వేయచ్చు సార్. ఒకటేమో దేశం యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెన్స్ అంటే మనకు 1947లో 15th ఆగస్ట్ నాడు ఇండిపెండెన్స్ వస్తే ఆ చార్ట్ ప్రకారం వేసుకోవటం ఒకటి. అది బర్త్ చార్ట్ ఆఫ్ ద నేషన్ అని కూడా అంటాము. తర్వాత దేశాన్ని కనుక్కున్నప్పుడు ఫౌండింగ్ చార్ట్, అంటే ఇప్పుడు దట్ కెన్ బి డిఫరెంట్, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వేరే అవుతుంది కాబట్టి దట్ చార్ట్ విల్ బి డిఫరెంట్. అలాగే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు కూడా ఒక ఆ రోజు ఏ రోజు అయితే ఉందో ఆ రోజు లగ్న స్థితి గ్రహస్థితి ఎలా ఉందో ఆ ప్రకారంగా దాని కాన్స్టిట్యూషనల్ చార్ట్ ప్రకారంగా కూడా మనం ఒక దేశం యొక్క చార్టుని లేకపోతే ఒక దేశం యొక్క జాతకాన్ని ఎలా పరిగణించాలి అని మనం చూసుకోవచ్చు. ఇంకొకటి 4th మెథడ్ ఏంటంటే ఆస్ట్రో కార్టోగ్రఫీ అని ఉంది. ఇదేంటంటే ప్లానెటరీ లైన్స్ మనం మ్యాప్ చేస్తూ ఎర్త్ సర్ఫేస్ మీదికి దాని ప్రకారంగా మనము గణన చేయటం ఒక దేశం యొక్క స్థితిగతులు. ఇకపోతే ఇప్పుడు అంటే నేను ఇది మా దీంట్లోనే ఐకార్ సిలబస్ లో చదవడం జరిగింది. ఇప్పుడు కంట్రీస్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క జోడియాక్ సైన్ అంటే రాశి ఆధారంగా కూడా మనం నిర్ణయిస్తాము.
అలా చూసుకుంటే ఇండియాకి ఒక సైన్ కాదు స్వామి, ఇండియాకి ఏరియస్ లో తమిళనాడు సౌత్ ఇండియా వస్తుందని విన్నాను. తరస్ వచ్చేటికి తారస్ మధ్యప్రదేశ్, జమిని జైపూర్ హర్యానా, క్యాన్సర్ లగ్నా సింధుకి, అలాగే లియో విద్యాంచల్కి, స్కార్పియో అహ్మదాబాద్ అండ్ రాజస్థాన్ ఆ పార్ట్స్, సాజిటేరియస్ యూపీ, క్యాప్రికాన్ వెస్ట్ బెంగాల్, మళ్ళీ పంజాబ్ అంటే ఇది నేను ఈ ఈస్ట్ బెంగాల్ సింధు పంజాబ్ అనుకుంటున్నాను, ఇది పాకిస్తాన్ పంజాబు. స్పైసీస్ వచ్చేటప్పటికి హిమాచల్, పాకిస్తాన్కి విర్గో బేసికల్గా, చైనాకి లిబ్రా క్యాన్సర్ 2 వస్తాయి, రష్యా వచ్చేటప్పటికి ఎక్వేరియస్ తారస్, యుఎస్ఏ ఏరిస్ కానీ లియో కానీ జెమినీ కానీ స్కార్పియో కానీ యుఎస్ఏకి సైన్ గా మనం గ్రహించడం జరిగింది. అలాగే జపాన్కి విగ్రో లిబ్రా. ఇవి కొన్ని నేను తీసుకున్నాను. అట్లా 12 రాసుల ప్రకారంగా కూడా మనం ఆ యొక్క దేశానికి మనము లగ్నాన్ని చార్ట్ని వేయవచ్చు అని నేను తెలుసుకోవడం జరిగింది. చాలా కంట్రీస్ ఉన్నాయి ఇవన్నీ, అంటే నేను ఒక్కటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏరిస్ లో ఇంగ్లాండ్, డెన్మార్క్, జర్మనీ, పోలాండ్, సిరియా, జపాన్, నేపాల్ అండ్ శ్రీలంక వస్తాయి. అట్లా తారస్ లో ఐర్లాండ్, ఇరాన్, పోలాండ్, జార్జియా, సైప్రస్, రష్యా, ఆస్ట్రేలియా. జెమినీ వచ్చేటప్పటికి యూకే, బెల్జియం, నార్వే, లోయర్ పార్ట్ ఆఫ్ ఈజిప్ట్, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బ్రిటన్, ఆఫ్రికా. అంటే కంట్రీ పెద్దదయ్యే కొరికి, ఒక దేశం పెద్దదయ్యే కొరికి, ఒక కాంటినెంట్ పెద్దదయ్యే కొరికి ఈ రాశిలు కూడా ఆ యొక్క దేశాలకి సగమేమో సగం రాశిలో ఉంటుంది, సగం రాశిలో ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్తారు. ఇకపోతే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌసెస్ చూసుకుంటే, ఫస్ట్ హౌస్ తనుభావం. మనకు తనుభావం ఎట్లాగో దేశానికి అది రాజభావం. ఆ ఫస్ట్ హౌస్ ఏం ఇండికేట్ చేస్తుంది ఒక దేశానికి? కింగ్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీస్కి వస్తే జనరల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ. తర్వాత నేషనల్ ఐడెంటిటీ చెప్తుంది, ఇమేజ్ చెప్తుంది, ఓవరాల్ వెల్ బీయింగ్ చెప్తుంది, అలాగే జనరల్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ, ఇది ఫస్ట్ హౌస్ చెప్తుంది. సో ఒకవేళ ఫస్ట్ హౌస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు నేషనల్ ఐడెంటిటీ దెబ్బతింటానికి, సెట్ బ్యాక్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి తనుభావం. సో సెకండ్ ఇది కదా. సో సెకండ్ హోమ్ మినిస్ట్రీ, అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ, ధనభావం కదా. సో ఫైనాన్స్ మినిస్ట్రీ, నేషనల్ వెల్త్ అండ్ వాల్యూస్. అది కనుక మ్యాలఫిక్ అయితే వీక్ ఫైనాన్స్ పొజిషన్, అలాగే లాస్ ఆఫ్ రెప్యుటేషన్ కూడా ఆస్కారం ఉంటుంది. థర్డ్ హౌస్ కమ్యూనికేషన్. సో అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, నెట్వర్క్, రోడ్వేస్, హైవేస్, ట్రాన్స్పోర్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇవి థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తాయి ఒక దేశం యొక్క థర్డ్ హౌస్. వీక్ కమ్యూనికేషన్ అయితే వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు, వెదర్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్ వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి. ఫోర్త్ హౌస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, స్టీల్, ఎడ్యుకేషన్, హౌసింగ్, న్యాచురల్ రిసోర్సెస్, అగ్రికల్చర్, మైన్స్ అండ్ మినరల్స్, ల్యాండెడ్ ప్రాపర్టీస్, పీస్, లా అండ్ ఆర్డర్, జనరల్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ. సో ఇప్పుడు ఇది కనుక ఇక్కడ కనుక మ్యాలఫిక్ ప్లానెట్స్ కనుక ఫోర్త్ హౌస్ లో ఉంటే ఒక దేశం యొక్క చార్టులో అది నేచురల్ కెలామిటీస్ కానీ, అలాగే హౌసింగ్ ప్రాబ్లం కానీ రావడానికి, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవటం కానీ ఆస్కారం ఉంటుంది. ఫిఫ్త్ హౌస్ వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషను మామూలు సేమ్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఫ్యామిలీ వెల్ఫేర్, చిల్డ్రన్ కాబట్టి, ఇన్వెస్ట్మెంట్స్, యూనివర్సిటీస్, ఇవన్నీ ఫిఫ్త్ హౌస్ కింద వస్తాయి. ఏదన్నా అలాగే అఫ్లిక్షన్ కనుక ఉంటే సెట్ బ్యాక్ టు ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా కావడానికి ఆస్కారం ఉంటుంది. సిక్స్త్ హౌస్ రుణరోగ శత్రు, అలాగే ఇట్ డిపెండ్స్ శత్రు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, రోగం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ నేషనల్ వెల్త్. హెల్త్ ని డిపిక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కరోనా వచ్చిందా, ఇంకోటి వచ్చిందా, అది కూడా అది ఎప్పుడు తగ్గుతుంది అన్నది కూడా ఒక కంట్రీ యొక్క సిక్స్త్ హౌస్ కనుక చూస్తే మనము ఉరామరాగా ఇప్పుడు రామం గారు ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో అవి అలా చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సెవెంత్ హౌస్ వచ్చేటప్పటికి కళత్ర స్థానం కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్, అలాగే కల్చరు, ఎక్స్టర్నల్ అఫైర్స్, లేబర్, నేషనల్ రిలేషన్స్, పార్ట్నర్షిప్స్,
డిప్లొమసీ, అగ్రిమెంట్స్, బయలేటరల్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ 7th హౌస్ ఒక దేశం యొక్క చార్ట్ ని ఇండికేట్ చేస్తుంది. అది కనుక మ్యాలఫిక్ కనుక ఉంటే లివింగ్ స్టాండర్డ్స్ సరిగా ఉండవు, అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఛాలెంజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది అని 7th హౌస్ ఇండికేటివ్ గా చెప్తుంది మనకి. 8th హౌస్ వచ్చేటప్పటికి అది ఒక సీక్రెట్ హౌస్ కాబట్టి, అంటే సీక్రెట్ అంతా రా, ఐబి, సిబిఐ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎలాంటి గూఢచారి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు, ఏమేమి నేషనల్ సీక్రెట్స్, మిస్టరీస్ కానివచ్చు ఉండొచ్చు, ఇవన్నీ 8th హౌస్ ఇండికేట్ చేస్తుంది. 8th హౌస్ కనుక బాగలేదనుకోండి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బతీయటానికి ఆస్కారం ఉంటుంది. 9th హౌస్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ లా, జస్టిస్, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ. సో 9th హౌస్ స్పిరిచువాలిటీ, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూపిస్తే, ఒకవేళ రాహు కేతు కనుక 9th హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆస్పెక్ట్ ఉన్నా కూడా అప్పుడు కరప్షన్ కి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్ డ్రైన్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అందరూ మన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు కదా, ఈ బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇండియా 9th హౌస్ దాంట్లో బాగలేదని మనం అర్థం చేసుకోవాలి. 10th హౌస్ వచ్చేటప్పటికి పవర్ అంటే పార్లమెంటరీ అఫైర్స్, లోక్సభ, రాజ్యసభ, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, లోక్పాల్ వీళ్ళందరూ వచ్చేస్తారు. నేషనల్ రెప్యుటేషన్ కూడా 10th హౌస్ చూస్తుంది. కెరియర్, అథారిటీ అది కనుక ఉంటుంది. ఒకవేళ మ్యాలఫిక్ ప్లానెట్స్ అంటే స్పాయిల్స్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ప్రిస్టేజ్ అండ్ ఫేమ్ ఆఫ్ ద కంట్రీ. 11th హౌస్ ఆదాయ స్థానం. సో 11th హౌస్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వస్తుంది. ట్రేడ్, కామర్స్, ఇన్కమ్, గెయిన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలయన్సెస్, ఫారిన్ టూర్స్ ఆఫ్ డిగ్నిటరీస్ ఇవన్నీ వస్తాయి. అఫ్లిక్ట్ అయితే సెట్ బ్యాక్ టు ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతో వెళ్ళి ట్రంప్ గారితో మాట్లాడినప్పటికీ ఆయన చూడండి ఇప్పుడు 26% టారిఫ్స్ ఇండియా మీద విధించారు. వాట్ ఎవర్ దే ఎక్స్పోర్ట్, we export and they import from India, US has put a tariff of 26%. అదేమంటే ఆయన మన వీళ్ళు ఇండియా వాళ్ళు 52% ఛార్జ్ చేస్తున్నారు కదా, కాబట్టి మేము 26% ఛార్జ్ చేస్తే ఏమైతుంది అని ఆయన ట్రంప్ గారు ఇచ్చారు. సో ఇలా ఉంటాయి, అంటే ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ ఐ సెడ్. సో 12th హౌస్ వచ్చేటప్పటికి వ్యయం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఫైనాన్షియల్ లాసెస్, మిస్హ్యాప్స్, ఆల్సో సడన్ హిడెన్ ఎనిమీస్ కూడా 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సెట్ బ్యాక్స్ టు ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్సో ఇఫ్ 12th హౌస్ ఇస్ అఫ్లిక్టెడ్. సో ఇకపోతే ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, సన్ రాజుగారు, నేషనల్ లీడర్షిప్, గవర్నమెంట్ అథారిటీ, సేమ్ వాట్ ఎవర్ ప్లానెటరీ సిగ్నిఫికేషన్స్ we attribute, they are attributed. Moon gives us the national emotions, public opinion, homeland security, అవన్నీ మూన్ చూస్తారు. మార్స్ ఎనర్జీ, అగ్రెషన్ అండ్ మిలిటరీ పవర్, వార్ఫేర్ అవన్నీ ఆయన చూస్తారు. మెర్క్యూరీ కమ్యూనికేషన్ సిస్టమ్, కామర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. జూపిటర్ ఆల్వేస్ ఎక్స్పాన్షన్, గ్రోత్, హైయర్ ఎడ్యుకేషన్ దోహదం చేస్తారు ఒక దేశం యొక్క జూపిటర్ స్ట్రాంగ్ గా ఉంటే. అలాగే వీనస్ వచ్చేటప్పటికి నేషనల్ వాల్యూస్, ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్. సాటర్న్ వచ్చేటప్పటికి ఒక మన వాట్ ఆర్ ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అని వచ్చేటప్పటికి ఏం వీక్నెసెస్, మన లిమిటేషన్స్ ఏమిటి అనేది సాటర్న్ ఇండికేట్ చేస్తారు. అలాగే రాహు కేతు వచ్చేటప్పటికి ఇంకా ఆయన ఒక రకమైనటువంటి ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తారు దేశంలో. Maybe it is because of terrorism, maybe because of secularism, whatever we call. So Rahu Ketu వచ్చేటప్పటికి they create some sort of uncertainty, or some sort of fear psychosis ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి వీళ్ళ యొక్క ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అనే కంట్రీ. ఇకపోతే ఈ మనం వీటికి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు అంటే సంఘర్ష చక్ర అని, లేకపోతే రోహిణి చక్ర అని, సింహాసన్ ఆర్ పంచనాడి చక్ర, ఇది ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ఎ థ్రోన్. ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ 5 ఏళ్ళు పూర్తిగా రూల్ చేస్తారా చెయ్యరా అంటే మనము ఈ సింహాసన్ ఆర్ పంచనాడి చక్ర ద్వారా మనం గమనించవచ్చు. అలాగే సప్తనాడి చక్ర ఫర్ సైక్లోన్స్ కి, కెలామిటీస్ కి, డివాస్టేషన్స్ కి, డ్రౌట్స్ కి, అది మనము ఆ చక్ర ఇట్స్ ఎ టూల్ ఫర్ అస్. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఒక కంట్రీ వార్ లైక్ సిచ్యువేషన్ రావాలంటే మార్స్, సాటర్న్
కంజంక్షన్ కనుకుంటే డెఫినెట్ గా అది రావడానికి ఆ భీతాహం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మ్యాలఫిక్స్ అయినటువంటి రాహు కేతులో ట్రాన్సిట్ లో రోహిణి నక్షత్రంలో ట్రాన్సిట్ అయితే డెఫినెట్ గా వారు వస్తుందని అండ్ దే ఆస్పెక్ట్ మార్స్ ఆల్సో దెన్ ఆల్సో దట్ విల్ హ్యాపెన్. అంటే మనకు అంతకు ముందు కూడా ఒక ప్రీవియస్ మనకు ఇతిహాసంలో ఉంది. పద్మపురాణంలో దశరథ చక్రవర్తి was warned by Vasishtha and his cabinet that Saturn entry in Rohini Nakshatra in Taurus between 10 to 23.20 degrees లో ఉన్నారు కాబట్టి అయ్యా యుద్ధం వస్తుందండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని దశరథ మహారాజుకి వారు అడ్వైజ్ చేశారంట. అలాగే మన ఇండియా కూడా వరల్డ్ వార్ 1లో 14-18 మధ్యలో, 1914-18 మధ్యలో, 1939-45 మధ్యలో ఉన్నప్పుడు, అలాగే 79 పాకిస్తాన్ వార్లో కూడా సాటర్న్ వాజ్ ఇన్ రోహిణి నక్షత్ర. దట్ ఈస్ వై దిస్ హాస్ హ్యాపెండ్ అని అంటారు. అయితే ఈ మార్స్ అండ్ రాహు దే ఆర్ ప్లానెట్స్ ఆఫ్ ఇంజరీ వీ నో, arrogant, excitement, explosions and sudden events. And Saturn, if combined with that, it creates a death-like situation. So Saturn, Mars, Sun, Rahu, Ketu being malefic planets indicates unnatural death by way of weapon, accident, suicide, electric shock, fire or poison, etc. So ఇవన్నీ ఇండికేటివ్ అన్నమాట మనకి. అలాగే ఎక్లిప్సెస్ సరే మనకు తెలుసు, అది ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అన్నది మనకందరికీ తెలిసిన విషయమే. తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఏంటి కారణం అంటే కాంబినేషన్ ఆఫ్ మార్స్ విత్ రాహు అండ్ కేతు either in opposition or in kendras from each other. Combination of Saturn and Mars conjunction in a square from each other. Saturn or Rahu in Rohini Nakshatra or alternatively in Taurus sign. So affliction of Sun and Moon also may indicate terrorist activities in a nation's chart. ఇకపోతే మనం ఈ ట్రాన్సిట్స్ అండ్ ప్రోగ్రెషన్స్ కూడా అనలైజ్ చేసి చూస్తాము. సో అది కూడా కరెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటుంది, ట్రాన్సిట్ అండ్ ప్రోగ్రెషన్ ప్రకారం కూడా మనం ఇండికేట్ చేయవచ్చును. సో ఇవన్నీ మనము ఒక అస్ట్రాలజీగా ఈ పాయింట్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ఒక దేశం యొక్క స్థితిగతుల్ని నిర్ణయించడానికి దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. పెద్దలందరికీ నా ధన్యవాదములు. మూర్తి గారికి ధన్యవాదాలు. ఆరంభం బాగా చేశారు. తర్వాత ఐకాస్ సిలబస్ లో ఉన్నది కూడా మీరు స్పష్టంగా చెప్పుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా ముందుకి మిత్రులు రావాల్సిందిగా, తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మూర్తి గారు చెప్పినట్టు ప్రాంతాలకి రాసులు ఆపాదించడం నాకు తెలిసి వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉన్నట్టుగా ఉంది. అదే మనకి బృహత్ సంహితలో అయితే నక్షత్రాలు ఇచ్చారు, రాసులు కూడా ఇచ్చారేమో, నేను అంతగా పూర్తిగా నాకు తెలియదు. అయితే వివిధ దేశాలకు బదులు వివిధ ప్రాంతాలకు వచ్చాయి. దాంట్లో ఎన్నో, ఇప్పుడు భారతదేశంలోనే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో రాసులు కూడా దాంట్లోనే ఉండిపోతాయి. ఇవన్నీ చెప్పిన ఉద్దేశం అప్పుడు అది వాళ్ళకి ఆ లగ్నానికి సంబంధించిన ప్రభావంతో ఆ ప్రాంతాలు ఉంటాయి అని అనడం తప్ప అది లగ్నంగా తీసుకోవాలా వద్దా అనేది కూడా మనం ఆలోచించాలి. దాని మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి స్వామి. స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్ డిఫరెంట్. సో అందుకే నేను మొదలే అన్నాను, ఇట్లా కొందరు అంటారు అన్నాను, అంతేగాని నేను ఇదమితంగా ఇదే సంభవతం అని నేను చెప్పలేదు. ఒక ఆలోచన రావడానికి నేను చెప్తున్నాను. ఓన్లీ ఒక థాట్ ప్రాసెస్, ఎందుకంటే అలా కూడా చూడవచ్చును. ఇది మంచి ఏమంటారు దాన్ని, జిజ్ఞాస పూర్వకంగా ఉండేటువంటి అంశం ఇది. ఇంకా మిత్రులు ముందుకు వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. రాజ్ కుమార్ గారు ఉన్నారా? వచ్చినట్టుగా అనిపిస్తుంది. రాజ్ కుమార్ గారు ఉంటే దయచేసి మాట్లాడండి. ఇది బివి రామన్ గారే ఒక పేపర్ లో రాశారు స్వామి. ఇది బివి రామన్ గారి రీసెర్చ్ పేపర్ నేను చూడటం జరిగింది. దాని నుంచి నేను కొన్ని సంగ్రహించడం జరిగింది.
ఇంకా ముందుకు రండి దయచేసి. ఆ పేపర్ నేను గ్రూప్ లో పెడతాను. రాజలక్ష్మి గారు నమస్కారం ఏమైనా గురు. చెప్తారా? అద్భుత సాగరంలో రాజలక్ష్మి ఉందాం. గారు నమస్కారం, నమస్కారం గురువు గారు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నమస్తే, మీ నమస్తే. అందరి ముందు చెప్పండి. నేను చిన్న చిన్న స్టూడెంట్ ని, నేను మీ అందరి ముందు నేను ఒక్క మాట్లాడే నిమిషం అమ్మా. అంత. ఒక్క నిమిషం. వీరు డాక్టర్ వైవి రాజ్యలక్ష్మి గారు నాగ్పూర్లో ఉంటారు. వేదాంగ జ్యోతిషంలో కవికుల గురు కాళిదాస్ సంస్కృత యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. అస్ట్రాలజీ అండ్ ఆయుర్వేదానికి సంబంధించి చాలా రిసోర్స్ పర్సన్ మనకి. చాలా చాలా రీసెర్చ్ కూడా చేశారు. వీరిని స్వాగతిద్దాం. ఇప్పుడు ఇలాంటి వారు డెఫినెట్ గా మాకన్నా వీరు చాలా చిన్నవారు కాబట్టి జ్యోతిషానికి ముందు ఆశా దీపాలన్నమాట వీళ్ళందరూ. లేదు, ముందు పెట్టండి, ఆరంభించండి. మీ అందరి ఆశీర్వాదంతో స్టార్ట్ చేస్తానండి. గురువులందరికీ నా నమస్కారం అండి. అయితే ఫస్ట్ గురువు గారు మీరు ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో, దేశాలకి జాతకం చూసే విధానాలు అని మీరు ఇచ్చారు. ఇవి హోరా శాస్త్రంలో అయితే నాకు ఎక్కడా కనిపించలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, రెండోది సంహిత జ్యోతిషంలో అయితే ఉన్నాయి కొన్ని పద్ధతులు. మీరే చెప్పారు, ఇప్పుడు ఈయన కూడా చెప్పారు, మన గురువు గారు చెప్పినట్టు, మూర్తి గారు. ఇవన్నీ మనం నిజంగానే నేషన్స్ ఎప్పుడైతే మన విడిపోయినాయి, యాక్చువల్లీ జియోగ్రాఫికల్ గా చేంజెస్ ఎప్పుడు వస్తున్నాయి. సో అప్పుడు ఆ దేశాలు కానీ ఖండాలు కానీ యుగ యుగాల నుంచి అవి వేరైపోవడం కానీ, ఖండాలు విభజించడం కానీ, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అట్లాగే ఖండాలు విభజించబడి భారత వర్షం నుంచి భరత ఖండంలోంచి భారత వర్షంలోకి వచ్చాం, భరత వర్షంలోంచి భారతదేశానికి వచ్చాం. భారతదేశంలో కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడివిడిగా చూస్తే నాకు చాలా బాధ వస్తుంది. దాని గురించి స్టడీ చేసేప్పుడు ఈ ముక్కలు అయిపోయినాయి, ఈ రెండు చూస్తే నాకు చాలా బాధగా ఉంటుందండి. కానీ తప్పదు, అందుకని చెప్పి రెండు విడివిడిగా మనం స్టడీ చేస్తాం. సో ఇందులో ఏంటంటే, మెయిన్ 3 గ్రంథాలు అయితే నాకు, నరపతి జయచర్య ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి యామలోక్త గ్రంథాల్లో మనకు వస్తాయి. తర్వాత ఇందులో కూడాను అద్భుత సాగరం అనేది ఒకటి మంచి బుక్ ఒకటి ఉంది, ఆయన మీరు తెప్పించారు. సో ఇంకోటి ఏంటంటే బృహత్ సంహిత. ఇది నేను ఎంఏ చేసినప్పుడు ఒక మేడము నాతోటి మన తెలంగాణ జస్ట్ అప్పుడే వచ్చిందనమాట, తెలంగాణ సెపరేట్ అయిన టైంలో. అలాగే మహారాష్ట్రకి విదర్భ ఎప్పుడు వస్తుంది అనేది మనం స్టడీ చేద్దాం, నువ్వు ఎంఏలో తీసుకో అని నాకు చెప్పారు. చెప్తే నేను సర్లే మేడం, ఏ పద్ధతిలో చేయమంటారంటే, ఎప్పుడు చేసేది కాకుండా వేరే చేద్దామని ఆమె తాజక్ పద్ధతిలో చెప్పారు. తాజక్ లో ఇది నా ఎంఏ థీసిస్. సో ఈ తాజక్ విధానంలో ఆమె ఏం చేశారంటే, ముంతా ఉంటది కదా, ముంతా స్టడీ మీద నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అదేమి వేరే ముంతా అనేది కూడా ఏం కాదు, గురువు ఎలాగో మనకి అది కూడా అంతే, మన గురు భ్రమణం ఎలాగో అది కూడా అంతే. సో 12 ఏళ్ళకి ఒకసారి ఆ ముంతా కూడా తిరుగుద్ది. కాబట్టి ఇక నేను డైరెక్ట్ తాజిక్ ను వదిలేసాను. అక్కడ నేను తాజిక్ ను వదిలేసి నేను ఇందులోకి వచ్చేసాను, ఏది సంహితలోకి. ఎందుకంటే సంహితలో చాలా క్లియర్ గా ఉంది, విడిగా బాగుంది. ఇందులో నేను చేసిన తర్వాత మా పాండేశ్వరు, కృష్ణకుమార్ పాండేశ్వరు, మేము చేసేసిన తర్వాత ఆయన వచ్చారు ఆ టైంలో మా కాళిదాస్ యూనివర్సిటీకి. ఆయన చూసి, మీలాంటి మంచి స్టూడెంట్ ఇలాంటిది ఎందుకు తీసుకున్నారు మీరు, తాజిక్ పద్ధతిలో ఈ దేశాలకి సంబంధం ఏంటని చెప్పి అన్నారు. కానీ ఫైనల్లీ నేను ఆ టైంలో, ఇందులో మీకు డేట్ అవి నేను కావాలంటే తర్వాత పెడతాను, నా బుక్ లో కనిపిస్తుంది, 2019. యాక్చువల్లీ ఇది నేను చేసింది ఎప్పుడంటే 2013-14. సో ఇందులో కింద మహారాష్ట్రలో 2019లో సరిహద్దుల గురించి, అంటే నాకు కరోనా వస్తుందని తెలియదు, కానీ ఈ ముంతాన్ని బట్టి మొత్తానికి విదర్భ వచ్చేస్తుందేమో అనుకుని సరిహద్దుల్లో చాలా టెన్షన్లు ఉంటాయి, అవన్నీ రాసుకుంటూ వచ్చాను నేను. విదర్భ అయితే రాలేదు, కానీ సరిహద్దుల్లో తప్పకుండా ఆ టైంలో కరోనా మూలంగా 2019 తర్వాత 20 మే మధ్యలో ఖచ్చితంగా సరిహద్దులన్నీ బ్లాక్ అయిపోయినాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బ్లాక్ అయింది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ నేషన్ కాబట్టి 4 వైపుల నుంచి మమ్మల్ని బంధించేశారు ఇక్కడ మహారాష్ట్ర. సో మా మేడం హ్యాపీ అయ్యారు, కనీసం నువ్వు అంతైతే రీచ్ అయ్యావు, నువ్వు మన ముంత అంతవరకు వెళ్ళిందిలే అని చెప్పి ఆమె హ్యాపీ అయ్యారు. పాఠక్ మేడం, వినీత పాఠక్ ఆవిడ పేరు. ఆ తర్వాత పాండే సార్ అన్నారు, ఇలాంటివి చేయకండి, మీరు మంచివి చేయండి అని చెప్పారు. ఆ విధంగా నేను మళ్ళీ సంహితలోకి వచ్చా. తర్వాత కరోనా వచ్చిన తర్వాత మెడికల్ ఆస్ట్రాలజీ చేసినప్పుడు
ఆ మన ఎవరు ఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి యూనివర్సిటీ నుంచి నేను మెడికల్ ఆస్ట్రాలజీ చేశాను. ఆ టైంలో బిహారీలాల్ శర్మ సార్ నా గురువు గారు, అంటే గైడ్ అన్నమాట. సో ఆయన గైడెన్స్ లో కూర్మ చక్రాన్ని తీసుకుని ఇది చేశాను. సో దీంట్లో ఏంటంటే కూర్మ చక్రం ఆధారంగా ఇలా విశ్వానికి సంబంధించిన ఒక 16 ఇన్సిడెంట్స్ తీసుకుని రెట్రాస్పెక్టివ్ స్టడీ చేసుకుంటూ వెనక్కి పోయి ఎప్పుడెప్పుడు వచ్చినాయి, అప్పుడు గురువు శని. ఇప్పుడు ఇంతకైనా కూర్మ చక్రం అనేది నరపతి జయచర్యలో చాలా బాగా రాశారు. తర్వాత మన బృహత్ సంహితలో కూడా ఉంది, అద్భుత సాగరంలో. అద్భుత సాగరం బృహత్ సంహిత సేమ్ యాజ్ చాలా వరకు ఒకలాగే అనిపిస్తుంది. అయితే ఇందులో ఏంటంటే సుమేరు పర్వతం భూమధ్య భాగంలో ఉంది మన నరపతి జయచర్య ప్రకారం. సో కానీ అది ఎప్పుడు కనబడదు. వినబడింది సుమేరు పర్వతం ఉందని తెలుసు కానీ అది ఎప్పుడు ఎవరికి కనబడి లేదు అని చెప్పి నరపతి జయచర్యలో రాశారు. ఇప్పుడు ఇందులో ఏం చెప్పారంటే 8 పర్వతాలు, సముద్రాలు మరియు పెద్ద ద్వీపాలు, ఇవన్నీ ఒక భూభాగం. ఇవన్నీ వరాహమూర్తి దంష్ట్రం, ఆయన దంష్ట్రం మీద ఈ భూమిని ధరించాడు. సో దీని మీద సాగర సహితంగా ఈ పృథ్వీ ఒక వరాహ దంష్ట్రం మీద కూర్మ అవతారం, కూర్మ రూపంలో ఉంది. సో విశ్వానికి సంబంధించింది ఏదైనా స్టడీ చేయాలంటే ఇది మనం కాలపురుషుడు శరీరాన్ని చూసి మనం 12 లగ్నాలు ఏ విధంగా మనం అనుకుంటున్నాము, ఇది కూడా మనం బహుశా ఈ కూర్మ చక్రాన్ని కూడా ఇలాగే విశ్వకూర్ము ఇలాగ 5 రకాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే దేశ కూర్ము, నగర కూర్ము, క్షేత్ర కూర్ము, గృహ కూర్ము, 5 కూర్మాలు. సో విశ్వకూర్మం అనేది ఏంటంటే ఒక నామ నక్షత్రం అనేది లేదు. విశ్వానికి అన్ని ఖండాలు ఉన్నాయి, సముద్రాలు, భూభాగం అంతా ఉంది. కాబట్టి మా బిహారీలాల్ శర్మ గురువు గారు ఆయన అన్నారు, మీరు డైరెక్ట్ వరల్డ్ మ్యాప్ ని 9 పార్ట్స్ చేయండి అమ్మా, దాని మీద మీరు మీ నక్షత్రాలను కూర్చోబెట్టుకోండి, ఆ విధంగా మీరు చెయ్యండి అని చెప్పారు. నేను ఆ విధంగా చేశాను. చేస్తే చాలా కరెక్ట్ గా రిజల్ట్ బాగా అన్ని మ్యాచ్ అయినాయి అన్నమాట దానికి. సో అది నాది ఇప్పుడు ఐడియల్ గా పెట్టారు ఎక్కడ, లాల్ బహదూర్ శాస్త్రి యూనివర్సిటీలో, అది అక్కడ ఉంది కాలేజ్ లో. తర్వాత ఏంటంటే పిహెచ్డిలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఏదైతే మనం చేసుకుంటూ వచ్చామో ఇవన్నీ కూడా నాకు పిహెచ్డి వరకు నేను వచ్చేటప్పటికి అన్ని కరెక్ట్ గానే ఆ స్టేజ్ కే మనం చేరుతున్నాం అనేది అర్థమైంది నాకు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కానీ ఇందులో ఒక చిన్నది ఏంటంటే ఈ కూర్మ చక్రం ఎలా తీసుకోవాలనేది కొద్దిగా కొంచెం మా కాలేజీలో పాండేసరికిను మా ఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళకి కొద్దిగా ఇది వచ్చింది. ఎందుకంటే నేను ఆయన చెప్పినట్టు చేశాను. మా పాండే సార్ అన్నారు, ఇలాగా మీరు ఏ బేస్ మీద తీసుకున్నారు అని చెప్పారు. తర్వాత ఎవరైతే ఈ బృహత్ సంహిత మీద డాక్టర్ సురేష్ చంద్ర మిశ్రా సార్ రాశారో ఆయన్ని ఢిల్లీలో కలిశాను నేను. ఆయన నాగ్పూర్ కూడా వచ్చారు, చాలా సార్లు మేము కలుస్తూ ఉంటాం, మా గ్రూప్ లో ఉన్నారు. ఆ గురువు గారు చెప్పారు, ఆయన బృహత్ సంహిత మీద ఆయన కమెంటరీ రాశారు. సో ఆయన డైరెక్ట్ గా భారతదేశ మ్యాప్ ని కూడా ఆయన విశ్వకూర్మం లాగానే ఈయన చూపించారు ఇందులో. సో ఈ విధంగా ఈ బేస్ తీసుకుని నేను వెళ్ళాను. అయితే భారతదేశం విభజించేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ విశ్వకూర్మాన్ని తీసుకోవడం మట్టికి డైరెక్ట్ తీసుకోమని రాశారు. ఈ ఎందులో నరపతి జయచర్యలో దేశ కూర్మం, నగర కూర్మం, క్షేత్ర కూర్మం, గృహ కూర్మం ఇవన్నీ కూడాను నామ నక్షత్రాన్ని బట్టి తీసుకోవాలి. ఏదైతే దేశం ఆ ప్లేస్ ఉందో, కాలనీ గాని ఏదైనా సరే ఏ కాలనీకి చూడాలో అది కూడా ఆ ప్లేస్ ని మనం ఆ ప్లేస్ యొక్క నామ నక్షత్రాన్ని సెంటర్ లోకి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే విశ్వకూర్మంలో కృత్తికతోటి మనం స్టార్ట్ చేస్తాం. ఆ కూర్మం యొక్క మధ్య భాగంలోంచి మనం స్టార్ట్ చేసుకుంటూ తూర్పు వైపుకి వస్తాం. ఎక్కడ మీరు చూసినా కూడా కూర్మానికి ముఖమేమో తూర్పు వైపు ఉండాలి, తర్వాత పశ్చిమంలో తోక ఉండేలాగా మనం దాన్ని నిర్మించుకోవాలి. ఆ మ్యాప్ ని కూడా మనం ఆ విధంగా తీసుకుని దేశం యొక్క నామ నక్షత్రాన్ని మధ్యలో పెట్టుకుని ఆ విధంగా మళ్ళీ మనం ఈ సవ్య చక్రం ప్రకారం వేసుకుంటూ చక్రం వచ్చి ఆ విధంగా ఇందులో మెయిన్ ఒకటేనండి, శని ఎక్కడున్నాడో ఆ ప్లేసు అత్యధికంగా నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సంవత్సరం నడిచే ప్లానెట్ 2.5 సంవత్సరాలు ఉంటది కాబట్టి ఆ ఒక్క శనిదే తీసుకున్నారు మెయిన్. కానీ దాంతో పాటు ఎప్పుడెప్పుడైతే కరోనా లాంటి వైరస్లు వచ్చినాయో పాతవన్నీ కూడాను నేను చూసిన దాంట్లో
గురువు, శని, రాహు గాని, కేతువు గాని. మెయిన్ కేతు, గురు, శని వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే కలిశారో ఖచ్చితంగా వైరస్ స్ప్రెడ్ అయింది. గురువు వల్ల స్ప్రెడ్ అయింది, కేతు వల్లేమో క్రిములు కదా, సో కేతు వల్ల రాహు గాని టాక్సిన్స్ అవి కూడా వచ్చినాయి. ఆ తర్వాత శని వల్ల ఆ ప్రాంతానికి మొత్తం నష్టం జరిగేలాగా. ఇంకొకటి ఏంటంటే 5 విశ్వకూర్మం, దేశకూర్మం, నగర కూర్మం, క్షేత్ర కూర్మం అన్ని ఎక్కడైతే 5 కూర్మాల్లోనూ ఒకే చోట శని గనక వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అధికంగా ప్రాణ నష్టం గాని అత్యధిక నష్టాలు జరిగేవన్నీ ఆ ప్లేస్ సూచిస్తుంది అనేది ఖచ్చితంగా వీళ్ళు రాశారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక విశ్వ మ్యాప్ ఒకటి పెట్టుకోవాలి, వరల్డ్ మ్యాప్. అన్ని స్టేట్స్ రకరకాల మ్యాప్లు పెట్టుకుని వీటి మీద కూర్మ చక్రాలు నిర్మించుకుని అన్ని కూర్మాలు ఎప్పుడు కలుస్తున్నాయి, ఎక్కడ కలుస్తున్నాయి, ఏ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ వేసుకుంటూ నేను ఈ భూకంపాలు అవి ఇవన్నీ కూడా చేస్తున్నాను. కొంచెం మన గ్రూప్ లో చాలా మంది చక్కగా చెప్తున్నారు, అవి కూడా నాకు ఉపయోగపడుతున్నాయండి. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా మనం చూస్తే తప్పకుండా దేశంలో అంటే విశ్వంలో గాని ఏ ప్రాంతంలో గాని ఎక్కడ మనకి వస్తుంది ప్రాబ్లం ఎటు వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. కాకపోతే మీరన్నట్టు దేశానికి ఎప్పుడైతే మరి ఏ బేస్ మీద చక్రం చెయ్యాలనేది ఇప్పుడు ఆయన 5 ప్రకారాలుగా ఇందాక 4 ప్రకారాలు చెప్పారు మూర్తి గారు. అలా అది కూడా నడుస్తుంది, నిజమే అది కూడా అనిపిస్తుంది. అంటే ఒక 12 భావాలు ఎట్లా దేశానికి మనిషికి చూస్తామో అట్లా 12 భావాలు మనం రాష్ట్రానికి కూడా చూస్తాము. అది వేరే అది మనం చదివేటప్పుడు మనం ఆ విధంగా చూసుకుంటున్నాము. కాకపోతే అసలు మేజర్ గా ఎట్లా చూడాలి అనేది మట్టుకి ఇప్పుడు నామ నక్షత్రం కూడా చూడండి, ఒకేలాంటి పేర్లతోటి మరి చాలా స్టేట్స్ ఉంటాయి కదా, మరి అన్నిటికీ అలా ఎలా వస్తుంది? అది కూడా కొంచెం నాకు కరెక్ట్ అనిపించదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఇంకేం స్టేట్లు విడిపోతాయో కూడా మనకు తెలియదు, ఎన్ని వస్తాయో కూడా తెలియదు. అది మనం ఎలా కనిపెడతాము అనేది ప్రస్తుతం నేను ఇంకా వీటిల్లో పరిశోధనలో ఉన్నాను. యాక్చువల్లీ నేను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చెయ్యాలనుకుంటున్నాను, డిలిట్. దానికోసం నేను ఏదో ఒకటి ఇదే విశ్వ కూర్మం మీదే చెయ్యాలని నాకు ఉందన్నమాట. సో అందుకే ఈ కూర్మ చక్రం అసలు ఎట్లా డిసైడ్ అవ్వాలి అనేది ఫస్ట్ మనకు తెలిస్తే దేశాలకి ఎలా జరుగుద్ది అనేది కూడా మనం చెప్పగలుగుతాము. అందుకని చెప్పి ఇంకా అందులో ఇంకొకటండి, సర్వతోభద్ర చక్రం ఒకటి మనకి చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే మన వ్యాపార రత్నం అని, అర్ఘమార్తాండ అని వాటిల్లో సర్వతోభద్ర చక్రంలో నక్షత్రాల మీద గ్రహాలు ఎప్పుడు ఉంటాయి, అవి ఎటు దృష్టులు ఉంటాయి అనేది మనకి నేను ఈ కూర్మ చక్రం మీద అది కూడా ఉపయోగించి చూస్తే ఖచ్చితంగా మనకి ఆ గ్రహాల యొక్క దృష్టులు ఇప్పుడు నేను 2025 29th షడ్గ్రహ యోగం ఉంది కదా, సో 15వ తారీఖున మేము ఒక గ్రూప్ లో మేము డిస్కస్ చేసుకున్నాం. సో 25వ తారీఖున రాబోయే షడ్గ్రహాలు ఈ భూకంపాలు నేను 15వ తారీఖున చెప్పాను మా గ్రూప్ లో వాళ్ళకి తెలిసింది. మా నాగ్పూర్ లో గ్రూప్ ఉంది, మేము శనివారం సాయంత్రం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో 15వ తారీఖున నేను చెప్పిన దాంట్లో ఇండియా ఫస్ట్, చైనా జపాన్ మధ్యలోని మ్యాన్మార్ మనకి వచ్చింది. అంటే దృష్టి అటు ఉంది శనిది, మొత్తం గ్రహాలన్నీ దృష్టి ఆర్ద్ర నక్షత్రం పునర్వసు మీద. పునర్వసులో మంగళ ఉన్నాడు కాబట్టి కుజుడు వల్ల ఈ కుజుడు శని ఎక్కడైతే 2 దృష్టులు కలిసినాయో ఆ మ్యాన్మార్ ప్రాంతంలో పడిందనమాట. ఆ విధంగా మనం నక్షత్రాల మీద దృష్టులు, గ్రహాల దృష్టులు ఎన్ని ఉన్నాయి, అందులో కూడా శుభగ్రహాలు అనుకోండి, గురువు దృష్టి అటు రావట్లేదు. అవన్నీ కూడా నేను ఇలాగా వేసుకొని చూశాను. సో ఇందులో గురువు దృష్టి రావట్లేదు. సో గురువు దృష్టి లేని ప్లేస్ లో ఖచ్చితంగా అది వస్తుంది. గురువు దృష్టి వచ్చిన చోటేమో వాళ్ళు మంచిగా ఇప్పుడు అదే అగ్ని, భూకంపం తెచ్చిన అగ్నిని వాళ్ళు మిసైల్ ఉపయోగించుకోవడం కానీ, గురువు యొక్క శుభ దృష్టి వల్ల వాళ్ళు అంతరిక్షంలో పరిశోధనలు కానీ మేబీ మనం అట్లా కూడా దాన్ని చూసుకోవచ్చేమో. నేను ఇంకా ప్రస్తుతం నేను చాలా చిన్నదాన్ని, అంటే చదువుల్లో మీ అందరికన్నా నేను మీ అందరికీ శిష్యురాలని చెప్పుకోవచ్చు నేను. సో ఇంతవరకు నేను స్టడీ చేశానండి. నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలమ్మా. మీలాంటి పరిశోధకులు జ్యోతిష్ శాస్త్రానికి చాలా అవసరం. పరిశోధనలు కొనసాగించండి. పాత అంటే ప్రాచీన ఋషులు, మనకి ప్రాచీన శాస్త్రజ్ఞులైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని
అవి తీయండి, అందరికీ పంచుతూ ఉండండి, ఇలాగే పంచుతూ ఉండండి. మీరు వ్యాసాలు ఏమైనా రాస్తే చిన్న చిన్న వ్యాసాలు కూడా దయచేసి పంపించండి. అలాగే సార్. జ్యోతిర్మయ పత్రికలో వేసుకుందాం. అలాగే సార్, ధన్యవాదాలమ్మా. పంపిస్తాను. అలాగే. సో మేడం, మనకి కూర్మ చక్రం ఆధారంగా మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఇది కూర్మ చక్రం కానీ, సర్వతోభద్ర చక్రం కానీ, మూర్తి గారు అన్నట్టు సంఘాత చక్రం కానీ, సింహాసన చక్రం కానీ, ఇవన్నీ కూడా ఈవెంట్స్ని బట్టి ఆ ఈవెంట్స్ అవ్వడం కోసం ఒక టెంప్లెట్స్గా ఇచ్చారు ఋషులు మనకి. అవి ఒక టెంప్లెట్స్, ఇంకా ఫిక్స్డ్. ఆ ఫిక్స్డ్ వాటిని మనం వేసుకుంటూ చూడడం. సర్వతోభద్ర అందరికీ తెలిసింది, చాలా పెద్ద ఇది. సర్వతోభద్ర మీద యాక్చువల్గా మనం పూర్తి ఒక చర్చ పెట్టుకోవాల్సింది. ఆ చక్రాలన్నీ కూడా అవన్నీ అవేంటివంటే సపోర్టింగ్, అవన్నీ బేసిక్ అస్ట్రాలజీకి సపోర్ట్. అసలు మనం జ్యోతిష్యుల శక్తుల్ని ఎలా మనం పట్టాలి, ఎలా వాళ్ళని గమనించాలి, వాటి ప్రభావం తెలుసుకోవాలనేది చాలా శాస్త్రీయంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. జాతకాలను తీసుకుని ముందుకెళ్తే అంతగా అనిపించదు. ఎందుకంటే జాతకాల్లో మనిషికి ఆయుర్దాయం ఉంది, మరి దేశాలకు కూడా ఆయుర్దాయం ఉందా? ఉంటే 100 సంవత్సరాలు ఎందుకు ఉంటాయి మరి? సో ఈ విషయాలు కొంచెం మనం గమనిస్తూ అన్ని తీసుకుందాం, అన్నిటినీ స్వీకరిద్దాం, అన్ని విధానాల ఆలోచనలు స్వీకరించాలి. కరెక్ట్గా దేశాలకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వగలిగే స్థితి మనం రావాలి. ఆ శాస్త్రం అంతగా వృద్ధి చెందాలి. ధన్యవాదాలు. ఇప్పటిదాకా జ్యోతిర్వాణి వినిపించినటువంటి మిత్రులు, గురువులందరికీ ఇంకా ముందుకు రండి దయచేసి. చెప్పండి కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడే జాయిన్ అయినట్టుంది. ముందుకు రండి, మాట్లాడండి. నమస్కారం సార్. సమాజానికి చాలా అవసరమైన విషయం ఇది. జ్యోతిష్కుల బాధ్యత సమాజం మీద ఉంది. మన దేశంలో ఎలా ఉండబోతోంది, దేశానికి 15 ఏళ్ల పాటు ఎలా ఉండబోతోంది, ఇవన్నీ చెప్పుకోగలిగితే ప్లానింగ్కి ఇవన్నీ వస్తుంది. మనం శాస్త్రీయత ప్రూవ్ అయినట్టయితే గవర్నమెంట్ ఆటోమేటిక్గా ప్లానింగ్ చేసుకుంటుంది, అది ప్రచారం అవుతుంది, తెలిసి వస్తుంటుంది కదా. వాతావరణ జ్యోతిషం ఆల్మోస్ట్ అలా వస్తుంది మనకి చాలా వరకు, చాలా దేశాలలో వస్తుంది. మన దేశంలో ఎక్కువ రాకపోయినా చాలా దేశాలలో వాతావరణ జ్యోతిషాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, బృహత్ సంహిత సూత్రాలు వాడుకుంటున్నారు. మరి అవన్నీ శాస్త్రీయత తీసుకురావాలి. మనం ఈ శాస్త్రాన్ని అలా ముందుకి జనోపయోగం లేదా ప్రజోపయోగం కావడం కోసం మనం ప్రయత్నం చెయ్యాలి. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ముందుకు రండి, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పమ్మా లలిత గారు. అవును సార్, నేను కూడా ఒక స్టూడెంట్ ని, పరిశోధన చేస్తున్నాను సార్. ఈ దేశ గోచారం మీద చేస్తున్నాను. ఈ పరిశోధనలో నాకు తెలిసిన విషయాలు, చేసిన విషయాలు నేను పంచుకుంటాను మీతోటి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఓం వం అమృత వర్షిణ్యే నమః. ముఖ్యంగా ఈ దేశగోచారం దగ్గరికి వచ్చేసరికి నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా సర్వసాధారణంగా ఈ విషయం అందరికీ తెలుసు. మన పంచాంగాల్లో ముందు పేజీల్లోనే మన బృహత్ సంహిత, ఇట్లా మన పూర్వీకులు ఋషులు చెప్పిన పద్ధతులు పెట్టేస్తూ ఉంటారు. దాంట్లో ఈ జగల్లగ్నము, వర్ష లగ్నం మెయిన్ గా ఇవి చూస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. ఒక దేశానికి సరైన జగల్లగ్నం అయితే మేష సంక్రమణం టైంని, అలాగే వర్ష లగ్నానికి అయితే ఉగాది చైత్ర పాడ్యం పరాంబట సమయాన్ని తీసుకొని చేస్తూ ఉంటారు. జగల్లగ్నం వచ్చేసరికి దేశానికి చూస్తూ ఉంటారు, వర్ష లగ్నం వచ్చేసరికి రాష్ట్రానికి చూస్తూ ఉంటారు. ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా ఆ భావకారకత్వాలను సమన్వయం చేసుకుంటూ వాటి యొక్క ఫలితాలను చెప్పే విధానం ఉంది. అట్లాగే మన సంహితల్లో దీన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, మెయిన్ గా గ్రహ సంచారాల మీదనే వీళ్ళు ఆధారపడి ఫలితాలు చెప్పారు. ఏ సంహిత అయినా తీసుకోండి, ఫస్ట్ లో ఏంటంటే గ్రహ సంచారాలు వాటి ఫలితాలనే ఇస్తూ ఉంటారు. ఈ గోచారాలు కూడా చెప్పే విధానం రకరకాలుగా ఉంటుంటుంది. ముందుగా సంవత్సర ఫలితాలు వచ్చేసరికి ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువుని మనం చెప్తున్నాం కానీ అక్కడ ఎక్కడ మెన్షన్ చేసలేదు. మెయిన్ గా గురువు, శనులను తీసుకొని చెప్తా ఉంటారు. అట్లాగే మాస ఫలితాలు వచ్చేసరికి సూర్యుడు,
బుధుడు, శుక్రుడు వీటి యొక్క స్థితిగతులను బట్టి చెప్తా ఉంటారు. అట్లాగే వార ఫలితాలు వచ్చేసరికి వారాధిపతి గాని చంద్రుడిని చూస్తూ గాని ఇలా చెప్తా ఉంటారు. దిన ఫలితాలు అంటే ఆ రోజు ఉన్న తిథి గాని చంద్రుడి స్థితి గాని నక్షత్రం గాని ఆ విధంగా చూస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ప్రశ్న అని ఒకటి వస్తూ ఉంటుంది. దాంట్లో ఆ ప్రశ్న వేసిన టైంకి చూసే లగ్నాన్ని అనుసరంగా అప్పుడున్న గ్రహ స్థితిగతులను బట్టి ఈ ఫలితాలను చెప్తా ఉంటారు. ఆ విధానం ఉంది మనకు. ఇంకా ఇంకా ఏంటంటే ఈ గ్రహాలను మనము గమనిస్తా ఉంటే గురు శనులను చూస్తేనేమో రాసుల ప్రకారంగా అవి ఒక్కొక్క రాశిలో ఎక్కువ సమయం ఉంటూ ఉంటాయి కాబట్టి రాసుల ప్రకారంగా ఫలితాలను ఇచ్చారు. ఈ రాశిలో గురువు ఉంటే ఈ ఫలితం ఇట్లాగా శని కూడా అట్లాగే ఇచ్చారు. శని నక్షత్రాలు రాశులను బట్టి ఫలితాలను ఇచ్చారు. అట్లాగే శుక్రుడిని చూస్తే వీధులను ప్రకారంగా అంటే నక్షత్రాలను 9 వీధులుగా చేసి వాటి ప్రకారంగా అవి నాగ, గజ, ఐరావత, వృష, గోవీధి, జరద్గావ, మృగ, అజ, దహన అని 9 ఈ వీధులుగా చేసి ఇవేంటంటే 3 నక్షత్రాలను ఒక్కొక్క వీధిగా చేసి వాటిని తగ్గట్టుగా ఫలితాలను ఇచ్చారు. అలాగే బుధుడు వచ్చేసరికి గతులు అన్నారు. ఈ గతులు 7 గతులుగా ఉంటుంటాయి. ప్రాకృత, సంక్షిప్త, వివిస్వ, తీక్షణ, యోగాంతిక, ఘోర, పాపాఖ్య. ఇవి కూడా ఏంటంటే 4 నక్షత్రాలు 3 గతులు 3 గతులేమో 3 నక్షత్రాలుగా విభజించి 27 నక్షత్రాల్ని ఫలితాలను చెప్తూ ఉంటారు. ఇంకా సూర్యుడు వచ్చేసరికి రాశి సంచారం సంక్రమణలు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించే సమయాన్ని తీసుకొని ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఆ మాసం అన్నట్టుగా చెప్తారు. అట్లాగే కార్తెలు ముఖ్యంగా కార్తెలు నక్షత్రంలో సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే సంచారం చేస్తూ ఉంటాడో ఆ కార్తెగా గుర్తించి ఆ కార్తెలో ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్తూ ఉంటారు. తర్వాత చంద్రుడు వచ్చేసరికి నక్షత్రాలను బేస్ చేసుకొని అట్లాగే తిథులను బేస్ చేసుకొని మాకు ఈ వాతావరణంలో చేస్తున్నప్పుడు పర్టికులర్ గా ఒక తిథి చెప్తారు. ఉదాహరణకు స్వాతి యోగం ఆషాఢ మాసంలో స్వాతి నక్షత్రము ఆ తిథి వచ్చిన రోజు ఎలాగుంటుంటే రాబోయే వర్షాకాలంలో ఈ విధంగా వర్షాలు పడతాయి అని అట్లాగే చైత్ర శుక్ల పంచమి రోజు వర్షం పడితే వర్షాకాలంలో వర్షం ఖచ్చితంగా పడుతుంది. ఆ రోజు పడకపోతే చాలా తక్కువ వర్షాలు పడతాయని ఒక సూత్రం. ఇట్లాగా తిథులని నక్షత్రాలను బట్టి చంద్రుని అనుసరించి చంద్ర సంచారాన్ని అనుసరించి కూడా ఫలితాలు చెప్పారు. ఇట్లాగా కాకపోతే రాహుకేతువులు ఏంటంటే ఇవి ఒక నోడ్ పాయింట్స్. ఇవి కూడా భూమికి చాలా దగ్గరగా ఉన్న గ్రహాలు ఛాయాగ్రహాలు చంద్రుడి యొక్క కక్షలో ఉన్న గ్రహాలు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే గ్రహణాలు వచ్చినప్పుడు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహణాలు ఎట్లా ఏర్పడుతుంటాయి? రవి చంద్రులు ఈ రాహువు గాని కేతువు గాని వాటి దగ్గరగా వచ్చినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. మనకు సంవత్సరంలో సామాన్యంగా 4 సార్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రవి రాహు గాని కేతువు గాని దగ్గరికి ఆ రాశిలోకి వెళ్ళినప్పుడు అమావాస్య పౌర్ణమి ఏరినప్పుడు గ్రహణాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి మనకు తెలిసిపోతుంది. సో ఆ గ్రహణానికి మిగతా గ్రహాల యొక్క సంబంధాలను చూసుకుంటూ ఇవన్నీ రాహుచార అధ్యాయం అని సంహితల్లో ఉంది. క్లియర్ గా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి ఇదంతా ఏంటంటే జనరల్ గా సమాజం మొత్తం మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది చెప్పారు అన్నమాట. తర్వాత కూటములు ఈ కూటాలు కూడా 6 రకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు అంటే 4-5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఇట్లా ఈ కూటాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఇందులో మనకు 32వ అధ్యాయం బృహత్ సంహితలో గ్రహ సంహర్త యోగం ఈ కూటాలనే యోగముగా డిఫైన్ చేశారు. సమ్మోహ యోగము, సమాజ యోగము, కేశ యోగము, సన్నిపాత యోగము ఇట్లాగా. ఇందులో ఇప్పుడు మనకి ఏర్పడినది సమ్మోహ యోగం. అంటే 4-5 గ్రహాలు 4 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక్క రాశిలో ఒక్క నక్షత్రంలో కానీ ఏర్పడినప్పుడు అది రాహు గాని కేతువుతో గాని కలిసి ఉంటే అది సమ్మోహ యోగం.
దాంట్లో ఏంటి, అప్పటి మనం ఏ చక్రం అయితే చూస్తున్నామో ఆ చక్రంలో లగ్నం ప్రకారంగా ఈ పాప శుభ అశుభ గ్రహాలను బట్టి ఫలితాలను చెప్పాల్సి ఉంటుంది. ఆ సమ్మోహ యోగంలో అశుభ గ్రహాలు కూడా ఉంటే ఎక్కువగా అశుభం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా వివరించారు. ఇంకా కూడా ఏంటంటే మూర్తి నిర్ణయం, ఇవి కూడా గ్రహాల యొక్క రాశుల ప్రవేశాన్ని బట్టి ఆ గ్రహాలకి మూర్తి నిర్ణయం చేస్తూ ఉంటాం. దాని ప్రకారంగా కూడా ఈ ఫలితాలను చెప్పే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే మెయిన్ గా అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను అది డిక్లినేషన్, గ్రహాల యొక్క డిక్లినేషన్. ఈ డిక్లినేషన్ కూడా 2 రకాలుగా ఉంటుంటుంది. ఏంటి డిక్లినేషన్? భూమధ్య రేఖకు ఉత్తరంగా దక్షిణంగా గాని ఉంటుంది. ముఖ్యంగా భూమధ్య రేఖకు మన ఈ క్రాంతి చక్రము 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇది మామూలుగా డిక్లినేషన్ అంటాం. అంటే నక్షత్రాల యొక్క వలయము 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. అట్లాగే ఈ నక్షత్రాల వలయంలో ఈ 23.5 డిగ్రీల్లో గ్రహాలు ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఏదో ఒక డిక్లినేషన్ ఉంటుంది. అట్లాగే మళ్ళీ ఈ నక్షత్రాల వలయంలో కూడా నక్షత్రానికి ఏ వైపు ఉంది, ఉత్తరంగా ఉందా దక్షిణంగా ఉందా? మనకు సంహితల్లో ఇచ్చిందంతా ఈ ఫలితాలే. నక్షత్రానికి దక్షిణంగా ఉంటే అశుభ ఫలితాలని, నక్షత్రానికి ఉత్తరంగా ఉంటే శుభ ఫలితాలని. సో ఈ రెండిటిని కూడా గమనిస్తూ ఉంటే మనం ఆ పొజిషన్, ఆ పాయింట్ కూడా మనము లెక్క కట్టొచ్చు అన్నది ఇప్పుడు పరిశోధన చేస్తున్నాము. అది ముందుకు వెళ్తా ఉంది. అంటే నాకు మెయిన్ గా గోచారం, గ్రహ సంచారాలను బట్టి ఇవి చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఈ ఇండియాకి మాత్రం నేను కొంతమంది గురువులు నాకు చెప్పిన దాన్ని బట్టి అది ఏర్పడినప్పుడు ఫ్రీడమ్ డేస్ అనుకోండి, అవి ఏర్పడినప్పుడు ఆ సమయాన్ని తీసుకొని కూడా చేస్తున్నాము. ఆ రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా పరిశోధన అనేది చెయ్యాలి. సో తెలిసిన చిన్న విషయం నేను చెప్పాను సార్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా లలిత గారు. మీరు రాజలక్ష్మి గారితో కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, వారు మన గ్రూప్ లో ఉన్నారు. ఓకే సార్. దీంట్లో ఇప్పుడు మేడం అలాగే సార్, తప్పకుండా. మనకి 2-3 పాయింట్స్ వచ్చాయి. ఒకటి, సత్యదేవ్ గారు నమస్కారం, ఒక్క నిమిషం. దీంట్లో మన నక్షత్రాలు వీధులు అని చెప్పుకుంటూ వచ్చారండి. మనం జ్యోతిష్కులం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆకాశం తూర్పు పశ్చిమాలుగా ఒక వలయాకారంలో ఉందనుకోవాలి. ఆ వలయాకారాన్ని 27 భాగాలు చేసి ఆ 27కి నక్షత్రాలు అన్నారు. నక్షత్రం అనగానే మనం ఆ చుక్కల వైపు వెళ్ళకూడదు, అసలు ప్రాంతము అని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎడమ చేయి కుడి చేయి తూర్పు వైపు నిలిచి ఉంటే ఎడమ వైపు కుడి వైపు ఉన్న ఆకాశ భాగం అంతా కూడా ఒక వలయంగా తీసుకోవాలి. ఆ క్రమంలో ఏ నక్షత్రాలకి ఏ వీధులు చెప్పారు. అది ఎలా చెప్పారంటే ఈ ఎక్లిప్టిక్ బట్టి. మనకి మామూలుగా ఈ మేషం నుంచి ఈ కన్య వరకు ఉన్నటువంటిది ఎక్లిప్టిక్ దగ్గరగా ఉంటుంది, ఇదేమో దూరంగా ఎలాంగేట్ అవుతుంది. ధనుస్సు వైపు ఉన్నది ఎలాంగేట్ అయ్యి ఉంటుంది. ఆ దాని ప్రకారమే వాళ్ళు వీధులు ఏర్పరిచారు. అది ఒకటి. అది ఆ వీధుల ప్రకారం మళ్ళీ తర్వాత బుధుని యొక్క సంచారం, ఆ గతులు అందుకే పెట్టారు. ఎందుకంటే బుధుడు ఎక్లిప్టిక్ లో రవితో పాటు తిరుగుతున్నప్పుడు ఒకవైపు తిరుగుతున్నప్పుడు ఒక రకంగా తిరుగుతాడు, ఇంకోవైపు తిరుగుతున్నప్పుడు ఇంకో రకంగా తిరుగుతాడు. ఇది మనం రోజు గ్రహస్థితిలో కూడా వాళ్ళని యొక్క డిగ్రీలను చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళ మార్పు ఎంత జరుగుతుంది అని చూస్తున్నప్పుడు బాగా అర్థమవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సార్, ఇవి ఫిక్స్డ్ గానే తిరుగుతూ ఉంటాయి. అన్ని ఫిక్స్డ్. ఎందుకంటే ఎక్లిప్టిక్ ఫిక్స్ అయింది, మొత్తం 360 డిగ్రీలు ఫిక్స్ అయిపోయాయి. గ్రహాలు తిరిగే గమనం ఫిక్స్ అయిపోయింది, వేగం ఫిక్స్ అయిపోయింది. ఈజీ కదా ఇవన్నీ, అలా చెప్పుకొచ్చారు వాళ్ళు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ శాస్త్రీయత మనం తెలియాలి. ఊరికే ఆ నక్షత్రాల్లోకి వెళ్తే అలా అవుతుంది అని అలాంటి పై మాటలు కాకుండా ఈ సైంటిఫిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి సార్, ఇక్కడ ఏంటంటే మనం గ్రహ సంచార విశేషాలను రాస్తున్నాం ప్రతి నెల. ఈ సూత్రాలే అందరూ చూస్తున్నారు కానీ ఓపెన్ చేసి చూసేవాళ్ళు ఎంతమందో తెలియదు. ప్రతి నెల అది సౌరమానం ప్రకారం మేషం, వృషభం, మీనం వాటికి సంచార విశేషాలు అని గ్రహ సంచార విశేషాలు రాస్తున్నాం.
దయచేసి ఓపెన్ చేసి చూడండి, ఇంకా దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసి మంచిగా మనకి యూస్ఫుల్ గా చేసే టూల్ గా చేసుకుందాం. ఇదే బేస్ చేసుకొని నేను చేస్తున్నాను అవి. సార్ సత్యదేవ్ గారు నమస్కారం. నమస్కారం. వినపడుతుంది కదా? వినపడుతుంది. సంతోషం. ఈ జ్యోతిర్వాణి సంస్థకి అనేక అభినందనలు. దిగ్విజయంగా ఇన్నాళ్ళ నుంచి కూడా కార్యక్రమం దిగ్విజయంగా మన సోమనాథ్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరిగిపోతా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ప్రోత్సాహమే. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన ఏపీలో ఎక్కడా లేదు, ఏపీ తెలంగాణలో ఇట్లాంటి కార్యక్రమమే లేదు. 100% సక్సెస్ అయింది, దాంట్లో అనుమానం లేదు. ఆ ప్రకారం చెప్పుకోవచ్చు. ఎవరికైనా వారి యొక్క గొప్పతనం ఏంటంటే చిన్నవాడైనా పెద్దవాడైనా అందరికీ అవకాశం ఇస్తున్నారు, అది గొప్పతనం. అట్లా అందరికీ చిన్నవాళ్ళకి కూడా మాట్లాడే అవకాశాలు రావు. ఒక్క మాట చెప్పినా కూడా సంతోషం అని చెప్పంటున్నారు. చాలా ఒబీడియంట్ గా కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికల్లా జాతకాలు, దేశ జాతకాలు చూడటం ఎలాగా అనేటువంటి సబ్జెక్ట్ మీద ఇవాళ చర్చ జరుగుతోంది. పిఎస్ మూర్తి గారు, రాజ్యలక్ష్మి గారు, లలిత గారు అందరూ మాట్లాడారు. అందరూ ఎక్స్పర్ట్సే. ఈ గోచారం మీద మాట్లాడేదంటూ నేను కాలం లేదు. చాలా విషయాలు చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్గా చెప్పారు. అయితే నేను 2 విషయాలు మాత్రం నేను ముగిసి చాలా ఎక్కువసేపు చెప్పకుండా ఓన్లీ 2 విషయాలు మాత్రం. మన భారతదేశం యొక్క చక్రం కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 15, 1947 ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చింది. ఆ రోజు కాలసర్పయోగం ఉంది. ఆ కాలసర్పయోగంలో మనకి స్వతంత్రం వచ్చింది. అది ఒక నెంబర్ 1 పాయింట్. మంచి పుష్యమి నక్షత్రం అయింది. ఆ చార్ట్ కనుక వేసిన మిగతా గ్రహాలని కూడా ఈ కేతు వచ్చేసి వృశ్చిక రాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలు కూడా అంతర్గతంగా ఉన్నాయి. ఆ రోజున దశ అంతర్దశ లెక్క కట్టినట్లయితే జూలై 20, 2025 దాంతో చంద్రమాన దశ పూర్తవుతుంది. జూలై 20, 2025న చంద్రమాన దశ పూర్తయ్యి కుజ దశ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే వచ్చింది పేచీ అంతా కూడా కుజ దశలోని. నాడిలో ఏం చెప్పారంటే కుజ దశలో శని యొక్క అంతర్దశ కానీ, శని దశలో కుజు యొక్క అంతర్దశ కానీ వచ్చినట్లయితే ఆ దేశంలో యుద్ధాలు వస్తాయి. అంటే కాబట్టి మనం ఇండికేట్ చేయాల్సింది ఏంటంటే జూలై 2025 నుంచి మనకి కుజదశ స్టార్ట్ అవుతుంది. కాబట్టి భారతదేశానికి యుద్ధ వాతావరణం, యుద్ధ భీతి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. పర్టికులర్లీ అంతర్దేశ శని యొక్క అంతర్దేశం వచ్చినప్పుడు తప్పదు అని చెప్పి అనుకోవాలి. శాస్త్రం చెప్పిన దాని ప్రకారం అది వస్తుందా రాదా అనేటువంటిది మనం భవిష్యత్తులో చూసుకోవాల్సినటువంటి విషయం. దాన్ని అట్లా పక్కన పెట్టినట్లయితే నేను జనరల్గా ఎక్కువగా ఈ భూకంపాలు, తుఫాన్లు వాటి మీద నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. దాని మీద నేను విస్తృతంగా గత 10-15 సంవత్సరాల నుంచి బాగా స్టడీ చేశాను. ఎప్పుడు భూకంపాలు వస్తాయంటే నేను చాలాసార్లు నేను చెప్పి కూడా మన గ్రూప్స్ లో వాస్తవ రూపాన్ని దాల్చి అది అందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం శని మీనంలో ఉండి కన్యా రాశిపై దృష్టి ఉంది. అక్కడ రవి కూడా ఉన్నాడు. అక్కడ మీన రాశిలో రవి ఉన్నాడు. మనకి 10వ తారీఖులో పౌర్ణం వస్తుంది. గురువు వృషభ రాశిలో ఉండి కన్యా రాశి చూస్తున్నాడు. ఎప్పుడైనా ఒక భూకంపం రావాలంటే శని దృష్టి, గురు దృష్టి ఒక రాశిలో ఉండటం కానీ, వాళ్ళిద్దరూ సమసప్తకంలో ఉండటం కానీ, వీళ్ళ యొక్క ఇద్దరి దృష్టి ఒక రాశిపై కేంద్రీకరించబడి ఉండటం కానీ జరగాలి. లేకపోతే భూకంపం రావడానికి ఇతరత్ర కారణాలు ఉంటే ఉండొచ్చు. మెయిన్ కారణం మాత్రం ఇది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో ఇవాళ మన గ్రహస్థితి చూసినట్లయితే శని మీన రాశిలో ఉన్నటువంటి శని కన్యా రాశిపై దృష్టి ఉంది. అక్కడ రవి ఉన్నాడు. వృషభ రాశిలో ఉన్నటువంటి గురు యొక్క దృష్టి కన్యా రాశిపై ఉంది. అంటే కన్యా రాశి మీద శని దృష్టి, గురు దృష్టి కాన్సన్ట్రేట్ అవుతుంది. 10వ తారీఖున మనకి పౌర్ణమి వస్తుంది. 10 వస్తుంది. సో కాబట్టి 10వ తారీఖున భూకంపం రావడానికి అవకాశం ఉన్నది. 10, 11, 12, 13 నేను డేట్స్ కూడా ఇచ్చాను 4 రోజుల క్రితం గ్రూప్స్ లో. ఈ 4 రోజులు భూకంపం, అల్పపీడన వర్షాలు, తుఫాను వర్షాలు, రాజకీయాల్లో డిస్టర్బెన్స్ అని అవాంఛనీయ సంఘటనలు అటువంటిది కూడా జరిగేదానికి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా. అయితే కన్యా రాశి అనేటువంటిది మనకి బివి రామన్ గారు ఏం చెప్పారంటే హోల్ ఇండియాకి సంబంధించింది. మకర రాశి కూడా ఉంది, కన్యా రాశి కూడా చెప్పారు భారతదేశానికి సంబంధించిందని. అట్లాగే వరాహ మీరు వారు ప్రత్యేకించి దక్షిణ భారతదేశం అని చెప్పి ఆయన ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనకి మన బర్మాలో వచ్చింది భూకంపం. నా ఉద్దేశం అది అప్పుడు వరాహ మీరు వారు చెప్పినప్పుడు అఖండ భారతదేశం కదా అప్పుడు అమల్లో ఉంది. ఆ అఖండ భారతదేశంలో బర్మా కూడా ఉందేమో నాకు అనుమానం వస్తుంది. కాబట్టి ఆ వర్గం ఎఫెక్ట్ అయింది. సప్తమ నవగ్రహ ప్రభావం ఉందని చెప్పి చెప్పుకున్నాం పోయినసారి మీటింగ్ నేను కూడా చెప్పాను కాల్సేపు. సో ఆ కన్యా రాశి ఎఫెక్ట్ అయింది కాబట్టి, నవగ్రహ ప్రభావాన్ని లోనైంది కాబట్టి మరి బర్మాలో కూడా 28/3/2000
25 పెద్ద భూకంపం వచ్చింది. ఆ 7.7 అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక్కొక్కసారి దానివల్ల వచ్చే నష్టం మనకి అంచనా కూడా అందదు. కానీ వదిలేస్తారు, తర్వాత ఎప్పుడో చెప్తారు, 6 రోజులాగో 10 రోజులాగో 15 రోజులాగో నాకు ఇంతవరకు ఈ సమాచారం లభించింది, ఇంత నష్టం వచ్చిందని చెప్పి. సో నవగ్రహ ప్రభావం ఎప్పుడైతే చూడంతో అంటే పాపగ్రహాలైనటువంటి శని, కుజ, రాహుకేతు 4 గ్రహాల ప్రభావం కూడా ఉంది కన్యా రాశి మీద. ఇటువంటి ప్రభావం నేను ఎంతో చూడలేదు. ఒక రాశి మీద 4 గ్రహాల ప్రభావం ఉండటం ఏంటి, పాపగ్రహాలు అట్లా వచ్చింది అనమాట. కాబట్టి నశింపు ఎక్కువగా ఉండాలి, వీళ్ళకి అంచనాలు కూడా అందవు. అట్లా రావాలి, చూద్దాం భవిష్యత్తులో రిజల్ట్ ఎలా వస్తుందో. ఇంతవరకు పూర్తి సమాచారం అయితే మనకి రాలేదు, ఎంత నశింపు జరిగినటువంటిది. అయితే రేపు వచ్చేటువంటి 10వ తారీఖు 11, 12, 13 అంటే రవి మారేదాకా, మీన నుంచి మేన వచ్చేదాకా ఆ 4 days మాత్రం చాలా కీలకం, ఇంపార్టెంట్. ఎందుకంటే వృద్ధం మీద ఉంది కాబట్టి. ఇది ఈ విషయాలు నేను చెప్పదలుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిష్ ధన్యవాదాలు తెలియజేస్తాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. అమ్మ శైలజ గారు మీ మైక్రోఫోన్ మ్యూట్ చేసుకోండి. శైలజ గారు మైక్రోఫోన్ మ్యూట్ చేసుకోండి. ధన్యవాదాలు సార్. మా సత్యదేవ్ గారు. గురుగారు చిన్న డౌట్ అండి. మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది లగ్నంగా తీసుకున్నప్పుడు పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ కూడా సేమ్ ఇదే ఉంటదండి? పాకిస్తాన్ కి వాళ్ళు 14వ తేదీ తీసుకున్నారమ్మా. 14 తీసుకున్నారు, మనమేం 15 తీసుకున్నాం. 2 తేడా అది కొంచెం చూడాలి. అంటే మరి డివిజనల్ చార్ట్ కి వెళ్తే గానీ దానికి తెలిసిపోతుందేమో. వాళ్ళు 14 చేసుకుంటారు స్వాతంత్రం, అది స్వాతంత్ర దినం. మనమేమో 15 చేసుకుంటాం. రెండోది మనకి ఇంకోటి పుట్టింది, ఇంకో ఈవెంట్ వచ్చింది. అది మనకి 1950లో ఇండియా రిపబ్లిక్ పుట్టింది అప్పుడు. భారతదేశానికి చార్ట్ వేసుకుంటున్నప్పుడు చూస్తున్నప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ అయింది, కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఆ డేట్ కూడా తీసుకుంటారు, 26 జనవరిని తీసుకుంటారు 1915. అది 10 గంటల 18 నిమిషాలని ఆయన సైన్ చేసి అప్పుడు చేసినప్పుడు, ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆ టైం తీసుకొని చేస్తారు. ఇలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అసలు ఈ విధానం ఉందో లేదో తెలియదు కాబట్టి మనకి చర్చ పెట్టుకున్నాం. మన రాజ్యాంగాన్ని అమలు పరిచిన తేదీ ప్రకారం వేస్తే మన స్వాతంత్రం వచ్చిన తేదీ కన్నా మంచి ఫలితాలు కనిపించాయండి. నేను కొంతవరకు చూసాను, నాకు అంత ఎక్కువ అనుభవం లేదు దీని మీద, అవకాశాలు ఎక్కువ కనిపించానది. కానంటే ఆ రోజున మన రాజ్యాంగాన్ని అమలు పరిచాము కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం ఆ రాజ్యం నడుస్తుంది. రాజ్యం నడుస్తుంది అనే దాన్ని బట్టి మిగతా వ్యవహారాలన్నీ ఉంటాయి, నేషనల్ గానీ ఇంటర్నేషనల్ గానీ. ఆ ఉద్దేశంతో రాజ్యాంగం అమలు చేసిన రోజున సూర్యోదయానికి చార్ట్ వేశాను. వేసి ఏ రోజున అమలు పరిచారు, దినాధిపతి పౌరాధిపతి కూడా తీసుకున్నాను, లగ్నాధిపతి 3 తీసుకుని వేస్తే లగ్నం సూర్యుడు ఎక్కడ ఉన్నాడు లగ్నం అదే అవుతుంది ఆటోమేటిక్గా, సూర్యోదయానికి వేసాను కాబట్టి. ఇవి వేసి చూస్తే వచ్చిన ఫలితాలు మన స్వాతంత్రం వచ్చిన రోజున వేసిన చక్రానికన్నా భిన్నంగా ఉంటేనే కాదు, చాలా జరుగుతున్న దానికి కొంచెం దగ్గరగా ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది. ఇది కేవలం ఒక చిన్న అనుభవం నేను మీతో చెప్తున్నాను, అంతవరకు నేను దాని మీద విస్తృతంగా ఏం పనిచేయలేదు. ఇండిపెండెంట్ తీసుకున్నా అది మిడ్ నైట్ ఇండిపెండెన్స్ వచ్చింది అన్నారు. మిడ్ నైట్ ఇండిపెండెన్స్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైం? ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న అది. ఏ టైంకి వేస్తున్నావు నువ్వు హారోస్కోప్? ఏ ప్రాంతానికి వేస్తున్నావు? న్యూఢిల్లీకి వేస్తున్నావు అనుకున్నావు, మిడ్ నైట్ అన్నారు. మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ మిడ్ నైట్ వెన్ వాజ్ ఇట్ యాక్చువల్లీ సైన్డ్ టైం తెలియదు. పంచగ్రహ కూటమి కూడా ఉన్నట్టుంది, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మనం రకరకాలుగా వేసి పరిశీలించి చూసుకుంటే ఏది దగ్గరగా ఉన్నది, ఏది మంచి ఫలితాలు ఇస్తున్నది అని చూసుకొని ఆ పద్ధతిని మనం తీసుకుంటే బాగుంటుంది. కానీ దీనికోసం మనం విస్తృతమైన పరిశోధన చేస్తే కానీ ఒక నిర్ణయం తీసుకోలేము. సార్ ఇక్కడ కూడా మాకు కులకర్ణి సార్ అని ఉన్నారు, ఆయన చెప్పడం ఏంటంటే అర్ధరాత్రి అభిజిత్ లగ్నంలో వచ్చింది భారతదేశం స్వతంత్రం అని చెప్తారు. అన్ని రకరకాలు. అదే అది మనం ఇంకా లగ్నం అని చెప్పుకుంటామా, మన ఎగ్జాక్ట్ మన
లగ్న స్ఫుటం తీసుకొని ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటాం. మన వర్గ చక్రం నిజానికి వర్గ చక్రాలు ఇవన్నీ మనం మనుషులకి వేస్తాం కానీ దేశాలకి ఏమని ఎక్కడే చెప్పలేదు. కానీ దీన్ని ఎలా సాధించాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రకరకాల ప్రయత్నాల్లో ఈ ప్రయత్నం కూడా చేస్తున్నాం. తీసుకుంటే మీరు ఎగ్జాక్ట్ ఆస్పెక్ట్ అంత ఉంది, 90 degrees ఆస్పెక్ట్ వచ్చిన ఎగ్జాక్ట్ గా, లేదా ఒక సెన్సిటివ్ పాయింట్ మీద ఒక గ్రహం వచ్చి కూర్చున్నా అక్కడ ఆ విషయానికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతుంది అని వెస్టర్న్ ఆస్ట్రాలజీ చెప్తుంది ప్రోగ్రెషన్ ప్రకారం. కాబట్టి ఏంటంటే ఎగ్జాక్ట్ మనం ఖచ్చితంగా వేయగలగాలి హారోస్కోప్. అది ఏ సమయానికి వెయ్యాలి, ఏ ప్రాంతానికి వెయ్యాలి అనేది నిర్ణయించాలి అంటే మనం చాలా విస్తృతమైన పరిశోధన చేస్తే కానీ ఒక నిర్ణయం తీసుకోలేం. ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళ అనుభవాలు బట్టి చెప్పుకుంటూ వస్తున్నారు. అందరూ చెప్పేది మనం తీసుకుందాం, పనిగణలోకి తీసుకుందాం. ఇవాళ కంప్యూటర్స్ మన చేతిలో ఉన్నాయి, ఏది కావాలన్నా క్షణాల మీద మనం కంప్యూట్ చేసి ఇస్తోంది. కాబట్టి ఒక విస్తృతంగా మనం పరిశోధన చేయదలుచుకుంటే పెద్ద సమస్య కాదు. చేయాలన్న కోరిక సంకల్పంతో 10 మంది ముందుకు వస్తే అవుతుంది, కానీ ఒకరిద్దరి వల్ల కాదు ఇది. అవును సార్. ఓకే, ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా మీ సందేహాలు ఉంటే అడగండి. సార్ నమస్కారం, సిద్ధాంత్ గారు వచ్చారు, ప్లీజ్. ధన్యవాదాలు. దయచేసి మీరు మీ జ్యోతిర్వాణి వినిపించాలి. అయ్యా నమస్కారం అందరికీ. ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శాస్త్రి గారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తెలుసుకెళ్తూ ఈ రోజున నా అభిప్రాయాన్ని కూడా చెప్పమని వారు కోరటం నిజంగా చాలా విశేషం. ఇక్కడ ముఖ్యంగా నేను గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ వచ్చినటువంటి విశేషాలు, పంచాంగాల్లో మనం రాస్తున్నటువంటి ఏదైతే ముఖ్యంగా గ్రహ స్థితిగతులతో పాటుగా ముఖ్యంగా మనం ఏదైతే మన ప్రారంభంలో రాస్తాం జనలగ్నం వర్షలగ్నం, ఈ ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క జనలగ్న ఈ యొక్క వర్షలగ్నాల యొక్క ప్రభావం చాలా మట్టుకు ఆయా ప్రాంతాల మీద కనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా ఆయా దేశాల యొక్క భూ పరిస్థితిని మనం ముఖ్యంగా ఎప్పటికప్పుడు మనం బాగా గమనించుకోవాలి. ఇది భూ సంబంధమైనటువంటి విషయంలో ఆ భూమి యొక్క రంగుని, ఆ భూమి యొక్క పంటలు పండేటువంటి పరిస్థితిని, భూమి యొక్క రుచిని, ఈ మూడింటిని కూడా మనం బాగా ఆకలింపు చేసుకుంటే, దాని యొక్క స్థితిగతులు తీసుకున్నట్టయితే మనకి బాగా ఆ భూమి మీద మనకి ఎక్కువ స్థితిగతులు తెలుస్తాయని పెద్దలు చెప్పిన మాట. అంటే భూమి యొక్క రుచి తెలుసుకోవాలి, అంటే భూమి యొక్క రుచులు తెలుసుకోవటం. ఆ భూమి ఏ గ్రహ సంబంధమైన భూమి కాబట్టి దాని మీద ఎటువంటి వర్ష ప్రభావాలు ఉంటాయి, ఎటువంటి స్థితిగతులు ఉంటాయి. ఇప్పుడు అంతా కూడా భారతదేశం అంతా ఒకే స్థితిగతులు ఉన్నప్పటికీ మనం కృష్ణా గోదావరియో మధ్యప్రదేశ్, కృష్ణా కావరియో మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటున్నప్పటికీ ఈ డెల్టాల్లో వచ్చేటువంటి పంటలు, ఆయా రోగాలు, ఆయా స్థితిగతులు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క పరిస్థితి, తర్వాత ఉండేటువంటి ముఖ్యంగా మిగతా వాళ్ళ పరిస్థితిని బట్టి మన యొక్క ఇదంతా ఆధారపడి ఉంటుందని నేను ముఖ్యంగా తెలుసుకున్నటువంటి ప్రభావం. అట్లాగే ఇంకొక విషయం ఏమిటంటే మనకు ఉన్నటువంటి మన బృహస్పతి, శని వీరు ఏ ద్రేకాణాల్లో ఉన్నారు. బృహస్పతి, శని, రాహువులు ఏ ద్రేకాణాల్లో ఉంటున్నారు, ఆ ద్రేకాణాధిపతులు ఎవరు, వాటి మధ్య ఉన్నటువంటి మిత్రత్వ శత్రుత్వాలు ఎటువంటివి ఇత్యాది వాటి మీద కూడా మంచి పరిశోధన లాంటిది నేను కొంతమందికి చెప్పడం జరిగింది. ఇది కనుక చూసినట్టయితే ఆ ద్రేకాణాధిపతులు వీటి మధ్య సంబంధాన్ని బట్టి కూడా చెప్పమని మనకి కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది. అంటే శని ఎన్నో ద్రేకాణంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, వాడు ఎన్నో ద్రేకాణంలో ఉన్నాడు. అట్లాగే బృహస్పతి ఎన్నో రాశిలో ఉన్నాడు, ఏ ద్రేకాణంలో ఉన్నాడు. ఆ ద్రేకాణాధుల యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ ఫలితాలు వస్తాయి అని మొన్న మనం ఒక చిన్న పాఠంలో మేము చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వీటిని మనం బాగా తీసుకుని, సరే ఇందాక ఎట్లాగో మా లలిత గారు చెప్పినట్టు కార్తెలు ఇవన్నీ ఎట్లాగో మనం సర్వసహజంగా తీసుకునేటువంటి సమానమైన పరిస్థితి అయినప్పటికీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి భూకంపం అనేటువంటిది మన మయన్మార్లో పాపం చాలా మంది మనం చూసినటువంటి అతి దగ్గరలో చూసినటువంటి పెద్ద భూకంపంగా మనం చెప్పుకోవచ్చు. దానికి కారణాలు ముఖ్యంగా సూర్యగ్రహణం, అదే రోజున మనకి జరిగినటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటములు వగేరా ఇవన్నీ కూడా రావటం అనేటువంటిది మనం చాలా విశేషంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి.
అంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఇది కూడా భారత భాగంలోనే ఉండేటువంటిది, పూర్వకాలంలో అనేటువంటి విషయానికి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి అది భారత కాలంలో లేకపోయినప్పటికీ, ఇదంతా కూడా మనం ఒక టీం వర్క్ గా కనుక చేసుకుంటూ ముందుకు వెళ్తే మరింత విశేషమైనటువంటి ఫలితాలని మనం సంపాదించుకోవచ్చు. ప్రస్తుతానికి చాలా మటుకు దగ్గరికి వస్తున్నాం అనిపిస్తోంది నాకు కూడా. ఎందుకంటే మనం చాలా మటుకు 100కి 50-60% ఇవాళ వాన పడుతోంది, ఇవాళ వాన పడటం లేదు, తుఫాను వస్తోంది, వాయుగుండం పడుతోంది ఇత్యాది అన్నీ కూడా మన వాళ్ళు చాలా స్పష్టంగా చాలా విశేషంగా చెబుతున్నారు పెద్దలందరూ. వాళ్ళందరికీ ఇంకాస్త మంచి మంచి వాళ్ళందరూ తోడయ్యి దీని మీద కొంచెం ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ముందుకు వచ్చి దీని మీద అంతా కూడా ఒక రీసెర్చ్గా శాస్త్రి గారి సారథ్యంలో ముందుకు వెళితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది నాకున్నటువంటి ముఖ్యంగా ఇది ఇందాక ఏమిటంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ద్రేకాణాలు కూడా మనం ముఖ్యంగా గమనించుకోవటం అనేటువంటిది ఇక్కడ ముఖ్య విషయం. తర్వాత మహాపాత్ర గురించి అంతకు ముందు మనం చెప్పుకున్నాం ఒకసారి ఈ యొక్క దేశ గోచారం. కాబట్టి ఈ మహాపాత్ర వాటి యొక్క ప్రభావం కూడా చాలా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా రవిచంద్రుల మధ్య ఉన్నటువంటి యోగం, ఏ యోగాలు ఇటువంటివి కూడా మనకి చాలా ఆ దేశ గోచారం మీద చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా కనిపిస్తున్నాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న సందేహం సార్, మామూలుగా దేశాలకి జాతకం వేసి వింశోత్తరి దశా విధానం అప్లై చేయడం ఎంతవరకు శాస్త్రీయం? అంటే అండి ఇక్కడ మనం వింశోత్తరి దశ అనేటువంటిది శాస్త్రరీత్యా కూడా అన్నిటికీ వాడమని లేదు ఎక్కడ. కొన్నిటికి ఇప్పుడు మొత్తం నాకు తెలిసి 70 రకాల దశలు నాకు తెలుసు. ఇంకా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఇంకా చాలా ఉండవచ్చు. నాకు తెలిసి 70 రకాల దశ. అంటే విద్యకు ఒక దశ, వివాహానికి ఒక దశ, ఉద్యోగానికి ఒక దశ, సంతానానికి ఒక దశ అని ఇప్పుడు మనం ఎట్లాగైతే చక్రాలు కూడా అట్లా మనం చూస్తున్నామో అలాగే కూడా ఈ యొక్క దశలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకో పెద్దలు చాలా మంది వింశోత్తర దశనే వాడుతున్నారు. వాస్తవానికి వరాహమిహిరుడు వారు ఇటువంటి వారందరూ కూడా వింశోత్తర దశను ఎక్కడా చెప్పబడలేదు. షడ్బలయుక్తంగా వచ్చినటువంటి దశలు మాత్రమే చెప్పబడ్డాయి. అంటే మనకి చూసుకున్నట్టయితే ఈ దశలు ఏంటి షడ్బల రీత్యా ఏ గ్రహం బలమైనదో ఆ గ్రహం తర్వాత ఆ గ్రహమే మనకి దశాంతర దశలో వస్తుంది. ఇప్పుడు మనం అందరికీ ఒకే సీక్వెన్స్ లో వెళ్ళిపోతున్నాం. కానీ అది తప్పు అనేటువంటిది వరాహమిహిరుడు వారు దీన్ని బాగా చెప్పినటువంటి జరిగింది. అట్లాగే జైమిని పద్ధతుల్లో కూడా అట్లాగే ఉంది. మనం ఇది పెట్టుకోవటం నాకంత, కానీ ఏంటంటే లోక దీంతో మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అందరికీ బాగా తెలిసింది కదా అనేటువంటి ఇది ఈ యొక్క వింశోత్తరి. కానీ ఇది వింశోత్తరి కొంతవరకే సరిపోతుందండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఏవైతే మనకి కొన్ని జాతక రీత్యా మనకి అంశాయుద్ధాయం, పిండాయుద్ధాయం, నైసర్గికాయం, జీవ సమాయుద్ధాయం అని మనకి యాక్చువల్గా వరాహమిహిరుడు వారు చెప్పారు. వాటి షడ్బల బలాబలాలను బట్టి, ఆ షడ్బల బలాబలాలను బట్టే ఈ యొక్క దశాంతర్దశ క్రమం కూడా వస్తుంది. అంతే తప్ప ఇక్కడ ఒకే వరుస ఎప్పుడూ ఉన్నటువంటి కేతువు, చంద్రుడు ఇట్లా వచ్చేటువంటి ఈ యొక్క దశ ఇది వాస్తవానికి అందరికీ తేలికైన దశగా అందరికీ అలవాటు అయిపోయింది. కానీ ఇది కూడా ఒక్కొక్కసారి బాగానే పనిచేస్తున్నాయి, పనిచేయట్లేదని కాదు. కానీ ఇంకా దీని మీద మనం బాగా ఇదేదో ఇప్పుడే అయిపోయేటువంటి పరిస్థితి కూడా దేశానికి ఆపాదించడం, ఒక దేశానికి కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ దేశానికి ఎవడైతే లేకపోతే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకోండి, ఒక కలెక్టర్ అనుకోండి, లేకపోతే అంతకుముందు కేవలం మండలాధీశులకి మాత్రమే ఎక్కువ ప్రయోజనం ఉండేది. అంటే ఇప్పుడైతే బహుశా ఎంఆర్ఓ అన్నట్టుగా, ఇప్పుడైతే అసలు ఎంఆర్ఓ అని పెద్దగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తప్ప మిగతా ఎక్కడ పెద్దగా మనం వాడట్లేదు. కానీ మండలాధీశుడు అనేటువంటి వాడు చాలా పూర్వకాలంలో చాలా వాడు కూడా ఇప్పుడు ఉన్న సీఎంకి ఉన్నటువంటి ఇదైతే ఉంటే సరే. ఇప్పుడు అది అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా మనకి తెలియాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మండలం ఇది అని మనం ఎట్లాగైతే అంతరిక్షంలో మండలాలు చేసుకుని చూస్తున్నామో అట్లాగే భూమి మీద కూడా ఈ దేశాల్లో ఈ మండలాలు అనేటువంటి చేసుకోవాలేమో అనేటువంటి ఒకనొక స్థితి. కాబట్టి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పింది కూడా బాగుంది. కానీ వీటి కోసం ఎక్కడా ప్రత్యేకంగా దీనికి ఈ దశ అని ఎక్కడ ప్రత్యేకంగా చెప్పబడకపోవటం అనేటువంటిది ఒక లోపం. మన దగ్గర గ్రంథాలు అవి ఇంకా మనం బాగా సేకరించాలి. వాస్తవాన్ని సేకరించి వాటి మీద చేద్దాం తప్పకుండా. చాలా ధన్యవాదాలు సార్ సిద్ధాంత్ గారికి, చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ముందుకు వచ్చి దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించండి.
సార్ నమస్కారం సార్, నేను ధనంజయని మాట్లాడుతున్నాను. ధనంజయ్ చెప్పండి సార్, ఇందులో ఒకటి చిన్నది ఏంటంటే కారకత్వాల మీద గిట్లా దేశాల గోచారం అనేది ఆధారపడి ఉంటుందని నా ఒక అభిప్రాయం సార్. ఏ దేశాలైతే ఎక్కువగా ఏ కారకత్వాల పైన ఆధారపడి అంటే ఒక దేశ రక్షణ కోసం కానీ అన్ని ఆ విధంగా మనం ఏ విధంగానైతే మనం ఎక్కువ తీసుకెళ్తామో దానిపైన కూడా గోచారం అనేది దేశ అధ్యక్షుని మీద కూడా ప్రభావం ఉంటుందని నా యొక్క అభిప్రాయం సార్. ఇది కొద్దిగా ఆలోచించవలసిందిగా నా యొక్క విన్నపం సార్. ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ముందుకు రండి, విద్యార్థులు కూడా ముందుకు వచ్చి చెప్పొచ్చు మీ సందేహాలు ఏమైనా ఉంటే, దీంట్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే. గురుగారు నమస్కారం. సత్యనారాయణ గురుగారు నమస్కారం అండి. శ్రీనివాస్ సిద్ధాంత్ గారికి ఒక విన్నపము. దయచేసి వారి ఫోన్ నెంబర్ పెడితే వారు రాసిన మ్యారిటల్ లిస్ట్ లో నాకు కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి. నాకు పిహెచ్డిలో కొద్దిగా అబ్జెక్షన్స్ వస్తున్నాయి. అందుకనే దయచేసి వారి ఫోన్ నెంబర్ పెడితే నేను తర్వాత వాళ్ళతో చెప్తానండి, నేను మీకు పంపిస్తానండి. సరే, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంకా మిత్రులు ఇతివృత్తం మీద సందేహాలు, ఆలోచనలు, ఊహలు, అపోహలు చెప్పండి ముందుకి. సార్ ఒక విషయం చెప్పంటారా? ఒక 1 మినిట్. ఇక్కడ నాకు లభించినటువంటి సమాచారం ప్రకారం భూమి గత 20 సంవత్సరాల్లో 31.5 అంగుళాలు టిల్ట్ అయిందట. జస్ట్ ఇది నాకు 5వ తారీఖు ఇన్ఫర్మేషన్, నిన్న ఇన్ఫర్మేషన్, నోట్స్ అవైలబుల్ సమ్వేర్. మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏదైనా మనం పరిశీలన చేసేటప్పుడు, ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మరి ఆ భూమి యొక్క పరిస్థితి ఏంటి, ఇట్లా ఎందుకు టిల్ట్ అయింది, వాళ్ళు అలా ఫైండ్ అవుట్ చేసి మనకి ఇస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నా అబ్జర్వేషన్లో అనేక భూకంపాలు వచ్చాయి కదా ఇంతవరకు, పెద్ద పెద్ద భూకంపాలు వచ్చాయి సివియర్గా. భారతదేశం యొక్క ఫలక ఉత్తర దిశగా ఈశాన్యం వైపు కదులుతూ ఉంటుంది. ఈ ఫలక సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతుంది. భారతదేశానికి పై భాగంలో ఉన్న యురేషియన్ ఫలక ఉత్తర దిశగా ఏడాది 2 సెంటీమీటర్ల చొప్పున కదులుతుంది. ఈ 2 ఫలకాలు కదలికల్లో తేడాలు ఉండడం వల్ల భారత భూఫలక యురేషియన్ ఫలక ఢీ కొడుతుంది. అందుకే ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంపాలు రావడానికి కారణం అది అట్లా ఉంచినట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, 26/12/2024 ఇండోనేషియాలో సమత్రా దీవుల్లో సునామీ వచ్చింది. అది 9.2 తీవ్రత. దీని ప్రభావం వల్ల భూకాలమానంలో ఒక రోజులో 6.8 మైక్రో సెకండ్ల వ్యత్యాసం ఏర్పడినట్లు, భూ అక్షం సుమారు 7 సెంటీమీటర్లు పక్కలు జరిగినట్లు భావిస్తా ఉన్నారు. ఇది పేపర్ న్యూస్, అప్పుడు వచ్చినప్పుడు న్యూస్ ఇది. దాని తర్వాత 25/4/2015 నేపాల్లో భూకంపం వచ్చింది. అది పెద్ద భూకంపం, 7.9 తీవ్రతతో వచ్చింది. ఈ భూకంపం ధాటికి భారత్ 10 అడుగులు ఉత్తర దిశగా ముందుకు కదిలింది. భారతదేశం 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది ఉత్తర దిశగా. ఎవరు కదిలిస్తారంటే 10 అడుగులు మనం ఒక రాయి కలిసుకోవాలా, ఒక కొండ కలిసుకోవాలా? ఆ గ్రహాలకు ప్రభావం చూడండి, భారతదేశం మొత్తాన్ని నెట్టేసిందట ముందుకి 10 అడుగులు. ఆ నేపాల్ భూకంపం, మరి బర్మా భూకంపం ఏం చేసిందో చూడాలి. తర్వాత హిమాలయ పర్వతాలు సంవత్సరానికి 2 అంగుళాలు పెరుగుతున్నాయి. ఇవి ఈ భౌగోళికంగా మనం పరిశీలన చేయాల్సినటువంటి అంశాలుగా దీన్ని ఎవరు టచ్ చేయట్లేదు. టచ్ చేయకుండానే మనం లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్, అయనాంశం ఇవన్నీ కూడా మనం దాన్ని ఫాలో అవుతున్నాం బ్రాడ్ హౌర్స్ లాగా. దీన్ని కూడా గమనిస్తారని చెప్పి అందుకనే కొన్ని ఫలితాలు తేడా వచ్చేది. కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఎన్ని మార్పులు వస్తాయి భూమిలోనే మన జియోగ్రఫీలో మనకే తెలియదు. ఎప్పటికప్పుడు నేను నోట్ చేసుకున్నట్టు మీకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను నోట్ చేసుకొని నేను పెడుతున్నాను సార్. నేను 1 year బిఫోర్ నేను ముందు ఇచ్చేసేసినాను సార్, డేట్తో సహా ముందు రీసెర్చ్ చేసి. పెద్దలకు నమస్కారం. వర్షాలు కానీ తుఫాన్లు కానీ మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాను. కొద్దిగా మీరు ఇట్లా చూస్తారన్నట్టు నా ధనంజయ్ గారు ఒక విషయం, మీరు వింటున్నారా? వింటున్నాను, చెప్పండి సార్. మీరు
పేపర్ మీద రాసి పెడుతున్నారు, క్లారిటీ లేదు. మీరు ఇట్లా వర్షాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి అంటే అనాలిసిస్ ఏంటి? దట్ ఈస్ ఇంపార్టెంట్. అది కూడా మీరు చెప్పండి. ఏ అనాలిసిస్ వల్ల వస్తున్నాయి వర్షాలు, దేని వల్ల భూకంపాలు వస్తున్నాయి? మన ఎస్ట్రాలజీ అంటేనే అనాలిసిస్ కదా. గ్రహస్థితి ప్రకారం మనం చెప్పుకునేది ఏ విషయమైనా కానీ ఆ అనాలిసిస్ తో పాటు మీరు రిజల్ట్ చెప్పండి. అప్పుడు అది కరెక్ట్ గా జరిగింది అనుకోండి. సమయం వచ్చినప్పుడు లెక్క టైంతో సహా ముందు ఈ రేపు వచ్చే భూకంపం గిలా చెప్పగలం సార్. ఆ టైం రావాలి, చెప్పగలం. చెప్పండి, అప్పుడే చెప్పండి. గ్రహస్థితి వల్ల జరుగుతుంది, అట్లాగే మీరు కూడా చెప్పండి. మీ మనసుకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. 1 year మొత్తం సత్యదేవ్ గారు సహజ సిద్ధంగా ఉంచే ప్రకృతి విపత్తులు, దానివల్ల వచ్చిన మార్పుల గురించి చెప్పారు. అది సహజ సిద్ధంగా వస్తున్నాయి. ఇప్పుడు మనం మానవుడు చేస్తున్న దానివల్ల వచ్చిన మార్పులు కూడా మనం తీసుకోవాలి. మానవుడు చేసే మార్పులు మనం గమనించవలసిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు చైనా వాడు మన అరుణాచల్ ప్రదేశ్కు అవతల అత్యంత పెద్ద డ్యామ్ ఒకటి నిర్మించారు. దానివల్ల భూభ్రమణంలో మార్పు వచ్చింది అని సైంటిస్టులు చెప్తున్నారు. అది చాలినట్టు మరొక డ్యామ్ కూడా ప్రపోజ్ చేశారు. అక్కడ అండర్ కన్స్ట్రక్షన్. అసలు భూభ్రమణంలోనే మార్పు వస్తే ఏమిటి జరుగుతుందో ఊహించండి. మొత్తం మన ఎర్త్ ఇప్పుడు మన ఫాల్ట్ ఏరియాస్ ఉంటే ఫాల్ట్ ఏరియాస్ దగ్గర కదా మన భూకంపాలు వచ్చేది. భూకంపాలు బాగా పెరుగుతాయి. మామూలుగా భూకంపాలు పెద్ద పెద్ద రిజర్వాయర్స్ నిర్మించిన ఏరియాల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే భూమి మీద అక్కడ ఒత్తిడి బాగా పెరుగుతుంది నీటి బరువు వల్లని. అందువల్ల మేజర్ డ్యామ్స్ అసలు నిర్మించొద్దు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు. ఆ టైంలో మనకి టెహరీ డ్యామ్ ఇక్కడ మన ప్రపోజల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ మన టెహరీ డ్యాము కన్స్ట్రక్షన్ ఆపటానికి అసలు ఇది చేశారు. బేసిక్ గానే పొలిటికల్ డెసిషన్ అని చెప్పి భారతదేశ అభిప్రాయం. ఎందుకంటే భారతదేశంలో ప్రజోపకరమైన ఏ కార్యక్రమం జరిగినా దానికి ఏదో రకంగా ఎవడో అడ్డం వస్తూనే ఉంటాడు. బాబా ఆమ్టే గారు నర్మదా డ్యామ్ రిజర్వాయర్కి అడ్డం వచ్చారు. అప్పుడు నేను సెంట్రల్ వాటర్ కమిషన్ పనిచేసేవాడిని. నెలకో మాట ఆయన దగ్గర నుంచి ఏదో క్వైరీ ఏదో ఒక అడ్డంకి వచ్చింది. ఈయన అడ్డం పెట్టాడు, దీన్ని నువ్వు అడ్డం కొట్టని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చేది. ఇది ఏంటంటే పట్టు విడిపోనేది లేదు. ఇతరుడు బాగుపడుతున్నాడు, వాడు బాగుపడకుండా చేయాలి. ఇప్పుడు ఏంటంటే సైన్స్ మన ఆధ్యాత్మిక విషయాలు ఈ రెండు కూడా ఎలా మిక్సప్ అయ్యి వస్తున్నాయంటే దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తామా అంటే ఈ రోజు కాదు, ఈ రోజు జరుగుతున్న దాన్ని బట్టి మన మెటీరియలిస్టిక్ లైఫ్ మీద ఎక్కువ ధ్యానం ఉంది. మన ఆధ్యాత్మిక విషయాల మీద చాలా చాలా తగ్గిపోయింది. ఓకే, వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకున్నాము. కానీ ఈ చైనా వాడి కట్టిన డ్యామ్ అనే భ్రమణంలోనే మార్పు వచ్చింది అనేది మాత్రం చాలా చాలా పెద్ద విషయం. అది చిన్న విషయం కాదు. చైనా వాడు అదొక వాటర్ బాంబుగా ఉపయోగించి దాన్ని భారతదేశం మీద ఉపయోగిస్తాడని చెప్పి మన భారతదేశం భయపడుతూ ఉంది. ఇదంతా చాలా ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ అనుకోండి. నిజానికి వీఆర్ నాట్ ఇన్ టు దాట్. అసలు విషయం చెప్తున్నాను. సో ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకుంటే దేశ కాలమాన పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, గ్రహగతులు అనేవి మనం చూసుకుంటున్నప్పుడు నాకు తోస్తున్నది ఏంటంటే మన ఇండస్ట్రియల్ ఏజ్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి మన పర్యావరణం పాడవటం మొదలైంది. అందుకే ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న దుర్గంధాలు, వాయువులు కానివ్వండి, ఇంకోటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్న ఒక ముక్కలో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని కూడా మన వాతావరణంలో కలుస్తున్నాయి. దానివల్లనే కర్బన ఉద్గారకాలు వాతావరణంలో ఎక్కువ అవటం వలన భూతాపం పెరిగింది. కర్బన ఉద్గారకాలు ఎక్కువైతే భూతాపం ఎందుకు పెరుగుతున్నాయి అంటే కర్బన కణాన్ని విడగొట్టలేము. దాన్ని మనం ఏమీ చేయలేము. దానికున్న లక్షణం ఏంటయ్యా అంటే వేడిని గ్రహించడం. వేడిని గ్రహించి అటు పెట్టు కూర్చుంటుంది. సాధారణంగా నార్మల్గా ఉంటే ఏమి జరుగుతుంటే మనకి మీరు గుర్తు తెచ్చుకోండి. పెద్దలందరికీ బాగా తెలుస్తుంది. మీ చిన్నతనాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సాయంత్రం పాటు బయట ఆరబయట మనం మంచి వయసు పడుకుని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టుకుంటుండేవాళ్ళం.
ఇవాళ మీరు కన్ను పొడుచుకు చూడండి, మీకు అక్కడ నక్షత్రం కనపడదు. ఇక్కడ వాతావరణం అంతలా పాడైపోయింది మనకి. కారణం కర్బనోద్గారకాలు. ఆ నక్షత్రం అంత నీలా అంత నిర్మలంగా ఆకాశం ఉన్న రోజుల్లో పగటిపూట భూమి వేడెక్కి రాత్రి చల్లబడ్డప్పుడు ఆ వేడంతా పై ఆకాశంలోకి వెళ్ళిపోయేది. వెళ్ళటం వల్ల రాత్రిపూట చల్లబడేది. ఎంత ఎండాకాలం అయినా కానీ రాత్రి 10 తర్వాత చల్లగా ఉండేది, హాయిగా ఉండేది. ఇవాళ పరిస్థితి లేదు. ఎందుకంటే పర్యావరణం పాడైపోవటం వల్ల. ఈ పర్యావరణం పాడవటం అనేది ఇండస్ట్రియల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? 1960s. 1960s నుంచి. అంత ముందే మొదలైంది. 1920లో మొదలైంది నిజానికి. దాని తాలూకు ప్రభావం వాతావరణం మీద కనపడటం 1960 నుంచి మొదలైంది. కర్బన్ ఉద్గారకాలు ఎలా పెరుగుతున్నాయి అనేది 1960 నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తే 1960 తర్వాత నుంచి అది మొదలయ్యి వాతావరణం స్ట్రగులింగ్ టు మెయింటైన్ ఈక్విలిబ్రియం సమస్థితిలో అది ఉండటానికి ప్రయత్నించి న్యాచురల్ సైకిల్ ఆఫ్ వెదర్, న్యాచురల్ సైకిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రతి చోట కూడా మారిపోయి దెబ్బతిని విపరీతమైన వాతావరణ పరిస్థితులు మనం ఉన్నట్టుండి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటాయి. అది మనకి 2000 సంవత్సరం నుంచి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అంటే అట్మాస్ఫియర్ ప్రదూషణ, వాతావరణ ప్రదూషణ ఏ స్టేజ్కి వెళ్ళింటే ఆ స్టేజ్ నీ మాట విన్నా నాకు చేతనైంది నేను చేస్తానని చెప్పాను. ఉన్నటువంటి వర్షాలు పడతాయి, లేదా ఉన్నటువంటి ఎండలు మండిపోతాయి. ఒక్కొక్క జోన వాన పడుతుంటుంది, పక్కన మనకి ఇంట్లోనూ ఉక్కపోతాను, వేడి అదిరిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మన చిన్నదల్లో వాన పడితే హాయిగా చల్లగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ ఇండస్ట్రియల్ ఏజ్ దానివల్ల వచ్చిన ప్రభావం ఎలా ఉందంటే, మన ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ, మన వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము మనం 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు తీసుకుని మాట్లాడతాము. ఇండస్ట్రియల్ ఏజ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యురేనస్. మనం యురేనస్ గ్రహాన్ని కూడా పరిగణలోకి తీసుకొని స్టడీ చేయటం మొదలెడితే మనకున్న కొత్త విషయాలు, మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి నేను అనుకున్నాను. నేను స్టడీ చేస్తూ ఉంటాను యురేనస్ కూడాను. ఇది మనం వేదిక ఆస్ట్రాలజీని తక్కువ చేయడం, మన పూర్వజులు ఎందుకు చెప్పలేదు అనేది వేరే విషయం. వాళ్ళు ఎందుకు చెప్పలేదు అన్నది కూడా మనం ఆలోచించాలి. మనం అది కూడా తీసుకొని చూస్తే మనకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ప్రకృతి సహజంగా జరిగే విపత్తులు మానవుడు తన నెత్తిమీ తెచ్చుకునేవి. మానవుడు తన నెత్తిమీ తెచ్చుకోవడం దీనివల్ల జరిగింది, దీనివల్ల వస్తుంది. దీన్ని ఆపగలమా, ఆపలేమా, దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవి కూడా మనం స్టడీ చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు సార్. సిద్ధాంత్ గారు ఏమైనా చెప్తారా సార్? సార్ ఇక్కడ ఒక మాట నేను చెప్పదలిచాను. ఏమిటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా పెద్దలు ఏం చెప్పారు అంటే, భూమధ్య రేఖ నుంచి ఎప్పుడూ కూడా మనకున్నటువంటి మకర కర్కాటక రేఖలు, మన అక్షాంశ రేఖలు కూడా ఇవి ఎప్పుడూ కూడా స్థిరము కావండి. వీటిని మనం కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవలసి ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం మనం ఎప్పుడూ కూడా 23.5 డిగ్రీలు భూమి ఎప్పుడు వంగి ఉంటుంది అన్నది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి గణితం. దాన్ని కూడా మనం చేస్తున్నాం ప్రస్తుతం. మనం ఇండియన్ అంటే మనకి తెలియకుండా మన యొక్క దీంట్లో ఇవి వస్తున్నాయి. మీకు నేను ఒక ఫోటోని నాకు షేర్ చేసేటువంటి పరిస్థితి ఇస్తే, నాకు ఒక్కసారి నేను ఒక ఫోటోని నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఆప్షన్ ఇస్తే బాగుంటుందని ఒక్కసారి విన్నపం. చేయొచ్చు సార్. ఓకే, దాంట్లో ఆప్షన్ ఉంటుంది. అదే ఉన్నది. నాకు కొంచెం నాకు అది రావటం లేదు. నాకు కొంచెం మీరు ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత నాకు ఫోటో దాంట్లో గ్రూప్ లో పెట్టిన. ఓకే సరే. అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఇది మన మెక్సికోలో కొంతమంది సైంటిస్టులు దీని మీద ప్రయోగం చేశారు. అంటే మెక్సికోలో ఉన్నటువంటి కర్కట రేఖ కూడా మన దగ్గర ఉజ్జయినిలో మీటింగ్ హోస్ట్ వారికి ఇస్తే వస్తుందండి. మీటింగ్ హోస్ట్ వారికి ఇవ్వాలి.
ప్రభ గారు ఆ పని చేస్తే బాగుంటుందేమో చూడండి. వారికి ఇస్తే అది ఇప్పుడు అందరికి చూపించగలరు. ఇప్పుడు రాకపోతే నేను మన శాస్త్రి గారికి పంపిస్తానండి ఆ ఫోటో. అది ఒక్కసారి మీరు చూసినట్టయితే మెక్సికోలో దీని గురించి మన ఉజ్జయిని నుంచి ఎట్లాగైతే కర్కట రేఖ ఎట్లాగైతే వెళ్తుందో అలాగే మెక్సికో నగరంలో కూడా ఈ యొక్క రేఖ అనేటువంటిది ఒకటి వెళ్తోందండి. అది ఎప్పటికప్పుడు ఎంత కదిలింది అనే లెక్కని వారు అక్కడ లెక్క చేసి అక్కడ పెట్టారు. సంవత్సరానికి 3 మీటర్లు ఈ యొక్క ఏదైతే మకర రేఖ ఉందో అంతంత కదులుతోంది. ఒక్కసారి సోమనాథ శాస్త్రి గారికి నేను వాట్సాప్ లో ఆ ఫోటో పెట్టాను చూడండి. వాళ్ళు పంపించిన ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్ని మీటర్లు జరిగింది, ఎన్ని అడుగులు జరిగింది, ఇది ఖచ్చితంగా కర్కటక రేఖ ఎంతంత జరిగింది అన్నది కూడా దాంట్లో వాళ్ళు ఎందుకు జరుగుతోంది, దీన్ని ఎలా గణితం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తున్నాం ఆల్రెడీ. కానీ మనం వచ్చేటువంటి డైరెక్ట్ గా ఎఫ్ఎంఆర్స్ ని వచ్చేయటం వల్ల మనకి అది స్పష్టంగా ఎక్కడెక్కడ ఎంతంత గణితం చేస్తున్నాం అన్న విషయం మనకి తెలియట్లేదు. కానీ ఈ విధంగా మీకు పంపించిన ఫోటోలో 2005, 2006, 2007లో ఎలా జరిగింది అన్నది కూడా మీకు కనిపిస్తుంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా 21 డిగ్రీలు సుమారుగా 21 పాయింట్ దగ్గర నుంచి 24.3 వరకు ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. ఇది ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఇది ఒకసారి అప్ అండ్ డౌన్ అవటానికి 40,000 సంవత్సరాలు పడుతుంది సుమారుగా. అది కూడా ఖచ్చితం కాదు, అది వాటి యొక్క గ్రహస్థితిని బట్టి 40,000 సంవత్సరాలు పడుతుంది. దీన్ని మనం కూడా గణితంలో చేస్తున్నాం. అని ఏమిటి అంటే ఇది చాలా దీనివల్ల అక్షాంశాలు మారిపోతాయి. ఈ అక్షాంశాలు మారిపోవటం వల్ల వాతావరణంలో పెరుమార్పులు జరగటానికి, ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మనం ధృవాల దగ్గర ఉన్నటువంటి మంచు కరిగిపోవటానికి, ఇప్పుడు చూడండి మనం కొంతకాలానికి సహారా ఎడారి అన్నట్టే పూర్తిగా అది ఎదైపోయి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అమెజాన్ అడవి అయితే ఉందో అది పూర్తిగా అంటే కొన్ని వేల సంవత్సరాలకి జరిగే పరిస్థితి. కానీ అది ఏమవుతుందంటే ఇదంతా కూడా అడవిగా మారిపోయి మళ్ళీ ఇదంతా కూడా పూర్తిగా మనకి ఇదిగా వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుందని మనకి బాగా పెద్ద పెద్ద వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇదంతా రావటానికి కూడా ఇదే కారణం అని మనకి పెద్దలు చెప్పిన మాట. అందువల్ల ఈ యొక్క ఋతు మార్పులు కానీ ఇవి కానివ్వండి ఇవి బాగా దాని వల్ల జరుగుతున్నాయి అనేటువంటిది పెద్దల అభిమతం. ఆ విషయం నాకు తెలిసి మీతో కూడా పంచుకుందామని. అదే, నమస్కారం. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చింది కానీ హలో అయ్యా ఇప్పుడు చేశారు, అది మల్లికార్జున గారు ప్రజెంట్ చేస్తున్నారు. మీరు మీ దాంట్లో నుంచి పెడతారా? అంటే ఆల్రెడీ పెట్టేసింది సార్, మీకు కనిపిస్తుంది సార్ అది? లేదా మాదే అంత మన మీ మొబైలే కనబడుతుంది. ఓ సారీ సార్, ఒక్క నిమిషం సార్. ఇది మల్లికార్జున శర్మ గారి దగ్గర ఉండే ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ అవును సార్, మనం లెక్క చేస్తున్నాం సార్, దీన్ని మనం లెక్క చేసాం కూడా సార్. అవును సార్, ప్రయత్నం చేస్తున్నాం. షేరింగ్ రావాలేమో. ఆ షేరింగ్ అది ఎవరైతే హోస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు సార్. ఇంతకుముందు మన వాళ్ళు చేసేవాళ్ళు సార్. అవును సార్. అంటే ఇది ఇంత జరుగుతోంది అంటే అక్షాంశాలు కూడా ఎప్పుడు స్థిరం కావు, అక్షాంశాలు కూడా జరుగుతాయి అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు అని నా అభిప్రాయం. తప్పకుండా అందరం గమనిస్తున్నారు, మనం గమనించకపోయినా ఎవరో ఒకళ్ళు విషయాలు బాగా గమనిస్తున్నాయి. అది విషయం అంటే అది కూడా జరగటం వల్లనే ఇత్యాది స్థితిగతులు మారుతున్నాయి అని. అంటే మనకి పురాణాల్లో కూడా మనకి ఉన్నది ఏమిటయ్యా అంటే ఉత్తర ధ్రువము దక్ష ధ్రువము, దక్ష ధ్రువం ఉత్తర ధ్రువము మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క ధ్రువుడు అనేటువంటి వాడు ఎప్పుడూ స్థిరమైన వాడు కాదు, ఇన్ని కోట్ల సంవత్సరముల వరకే ఈ ధ్రువుడు ఉంటాడని, తర్వాత మళ్ళీ ఇంకొక ధ్రువుడు వస్తాడని మనం యాక్చువల్ గా భాగవతంలో మనం చెప్పుకున్నాం. కానీ అది రావడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ఇది ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి అని నా అభిప్రాయం. అదే, ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా సందేహాలు ప్లస్ చెప్పండి రవికుమార్ గారు. సభకి సభ్యులకి నమస్కారం. ఈ సభకి నేను ఒక 3-4 సంవత్సరాలుగా పరిచయం అయిన కారణం కమలాకర్ గారు అయితే, జయ శాస్త్రి గారు, సోమనాథ్ శాస్త్రి గారు, జీవి రామ, ఈ విధంగా వీరు నన్ను పరిచయం చేశారు. వీరందరికీ నా ధన్యవాదాలు. ఈ సభకి విఎస్పి సభ కూడా నా ధన్యవాదాలు. ఓకే సార్, ఇప్పటివరకు నేను విన్న దాంట్లో ఈ అక్షాంశాలు అయితేనే భూమి యొక్క లక్షణాలు చాలా
చాలా బాగా చెప్పారు అది. ఈ వాతావరణ పంచాంగము వర్ష పరిశీలన అనేది నాకు ఈజ్ మైట్ అవుట్ ఆఫ్ ద వే, బట్ ఐ లెర్న్ అండ్ డిడ్ ఇట్ ఫర్ ఓకే శ్రీహరికోటకి అయితేనే ఇప్పుడు సికింద్రాబాద్కి అయితేనే చేస్తున్నా. దీంట్లో వచ్చిన అనుభవం ఏం చెప్తున్నాను మీకు. అదేంటంటే ఓకే పంచాంగం అనేది రాస్తూ ఉంటాం అంత, అది చాలా మంచి పద్ధతి నన్ను నేర్పారు. ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాదు, ఒక ఆల్గారిథమిక్ అప్రోచ్. అంటే ఎక్కడో వర్షం పడుతుంది, ఎక్కడో భూకంపం వస్తుంది, ఎక్కడో తుఫాన్ వస్తుంది, కరెక్ట్. ఇవి సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవి ఒక త్రికోణంగా ఊహించుకుని అది ఒక శంకుగా తీసుకున్నాం అనుకోండి. ఒక శంకుగా అంటే నావెల్ వాళ్ళు అయితే ఆ పని చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆల్గారిథమిక్ అప్రోచ్ వాళ్ళకి ఉంటుంది. ఆ శంకులో సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి భూమికి, భూమిలో మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో ఉంటాం. దీనికి గురుడు, శని ఎంత దూరం ఉన్నారు, ఈ శంకులోకి కుజుడు ఎప్పుడు వస్తున్నాడు, లేకపోతే చంద్రుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఇలా తీసుకుని ఒక ఆ పాయింట్, ఆ భూమి మీద ఉన్న పాయింట్ని కనుక మీరు గ్రహించినట్టయితే మనకి అంటే ఈ సికింద్రాబాద్ ఇక్కడ భూకంపం వస్తుందా, సికింద్రాబాద్ తుఫాన్ వస్తుందా, లేకపోతే వర్షం వస్తుందా అని ఇస్తే 1 డిగ్రీ ఆఫ్ మూమెంట్కి 80 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే శ్రీహరికోటకి చెన్నై 80 కిలోమీటర్లు, అక్కడ 1 డిగ్రీ ఆఫ్ మూమెంట్కి 80 కిలోమీటర్ల దూరం వచ్చే రేడియస్లో తుఫాన్ వస్తుందా, వర్షం వస్తుందా, ఆ విధంగా చూడగలిగామన్నమాట. అది నా యొక్క అనుభవం మీకు చెప్తున్నాను. ఈ విధంగా కనుక దిస్ ఇస్ కాల్డ్ లోకలైజేషన్ ఆఫ్ ద సిస్టమ్. అంటే మనం వర్షాలు నుండి ఎనీ ముండేన్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు కాలిక్యులేట్ యూ షుడ్ ఏబుల్ టు లోకలైజ్. అంటే జస్ట్ ఇది నా యొక్క అనుభవాన్ని, అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకలైజేషన్ పాయింట్ మనం తీసుకుని రెఫరెన్స్గా చేయగలిగితే ద థింగ్స్ వాట్ హ్యాపెన్స్ లైక్ రెయిన్ ఆర్ ఈవెన్ వాల్కనోస్ అవన్నీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఇది నేను కొంతవరకు వాడాను, అది నా అనుభవంగా చెప్పగలిగినందుకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. మనకి రఘుకుమార్ గారు వాతావరణ పంచాంగంలో కోణీయ అని పెడతాను నేను, అది హెడ్డింగ్, రవిచంద్రుల కోణీయ దూరం ప్రకారం వాతావరణం చెప్తుంటారని. మన పంచాంగం విడుదలైన తర్వాత చూడొచ్చు. అది మెయిన్గా వర్షాల గురించి వారు చేస్తున్నారు. కాకపోతే ఇది ఒక మంచి ఆలోచన మనకి, మిగతా విషయాలు కూడా ఎలా వస్తుందో తెలుసుకోవడానికి మంచి ఆలోచన. శంకుది వారే దాన్ని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా? సార్ నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఆ పిక్చర్ ఏదైతే పెట్టారో 2002 ఇలా పిక్చర్ ఒక్కోటి డిస్టెన్స్ లో పెట్టారు కదా, ఆ పిక్చర్ పెట్టింది బహుశా ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ గా చేశారేమో అనుకుంటున్నా. అది కర్కాటక రేఖ మారడం గురించి కాదనుకుంటున్నా, అనలేమా అనే కాన్సెప్ట్ గురించి అనమాట. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ అనలేమా కాన్సెప్ట్ అంటే ఈ ఎలిప్టికల్ బెల్ట్ ఉంటుంది కదా, అది సూర్యుడు ఎగ్జాక్ట్లీ అదే స్పాట్ లో ప్రతి సంవత్సరము ఎగ్జాక్ట్ గా అదే స్పాట్ లో ఉండడు. ఒక 8 షేప్ లాగా వస్తుంది అనమాట. మనకు యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి, అది చూస్తే మనకి తెలుస్తుంది. సో దాని వల్ల ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్లీ అదే స్పాట్ లో సూర్యుడు ఉండడు కాబట్టి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ తోటి ఈ షేప్ లో ఉంటారు అని చెప్పి చెప్తారనమాట. ఆ మెక్సికన్ శాస్త్రజ్ఞులు ఎవరైతే కనుక్కున్నారో అది ఆ కాన్సెప్ట్, కానీ కర్కాటక రేఖ మారుతోందని కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం అమ్మా, మీరు అనుకోవద్దు, నాకు మీ పేరు తెలియదు. ఇక్కడ ఏమిటంటే భూమి యొక్క అక్షయము అనేటువంటిది మీకు ఏమవుతుంది అంటే భూమి యొక్క స్థితిగతులను బట్టి మనకి ఎంతవరకు సూర్యుడు అప్ అండ్ డౌన్ అవుతున్నాడు అనేటువంటిది, దాన్ని బట్టి మనకి ఇది అయితే కర్కాటక రేఖ, ఇది మకర రేఖ అని చెప్పుకుంటున్నాం. అంతే తప్ప అది ఎప్పుడు ఫిక్స్డ్ కాదమ్మా. అక్షాంశాలు కూడా ఇవి మారుతున్నాయి. నేను మీకు వాళ్ళు దీని మీద ఒక పిహెచ్డి కూడా వాళ్ళు ఎవరో చేశారు దీని మీద, నేను మీకు దాన్ని పంపించే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా చూడండి ఒకసారి.
నాకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం నేను చెప్పాను. మీరు కూడా ఒకటే ఉన్నట్టుంది. విషయం ఒక ఒకటే. డౌట్ సార్, ఒక ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలు ఇమాజినరీ లైన్స్ కదా, అవి ఫిక్స్డ్ లైన్స్ కాదు కదా, మరి అవి మారుతున్నాయి అనేది లాజిక్ ఫిట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎక్స్ అని అజ్యూమ్ చేసినట్టు ఎందుకు మారుతున్నాయి అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే, భూమి మనకు ఉన్నటువంటి ప్రతి సంవత్సరము ఒకే వేగముతో ఒకే యొక్క అక్షలో తిరగట్లేదు. ఆ విషయం వాస్తవం. కాబట్టే మనకి ఋతు ప్రభావాలు కానివ్వండి, పంచవర్ష ప్రభావానికి కానివ్వండి, ఇత్యాది సంవత్సరాల యొక్క పూర్తిగా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. అంతవరకు మీరు అంగీకరిస్తారా? చలనాలు ఉన్నాయి, 6 చలనాలు ఉన్నాయి కదా భూమికి. హలో, భూమికి 6 చలనాలు ఉన్నాయి. అంతవరకు మీరు అంగీకరిస్తారా? ఎప్పుడూ కూడా మనం ఇవాళ చూసిన స్కై మళ్ళీ జన్మతః మనం చూడలేము. ఎందుకని అంటే అవును, సూర్యుడు చుట్టూ భూమి ఒక్కడే పరిభ్రమించడమే కాకుండా ఈ సూర్యుడు కూడా టోటల్ గెలాక్సీ చుట్టూ కూడా తిరుగుతున్నాడు. అవును. కాబట్టి ఇది ఏమిటంటే ఎప్పటికప్పుడు మారిపోయే స్థితే తప్ప ఇది ఎప్పుడు ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడికే వస్తాము, ఇదే నక్షత్రం మనకి ఇక్కడే కనిపిస్తుంది అనుకోవటం ఒక భ్రమ. అంటే దగ్గర అక్కడికే రావచ్చు గాక, కానీ ఆ తిరిగేటువంటి స్థితిగతుల్లో మనం ఇంటి ముందు వేసుకునేటువంటి పద్మపు ముగ్గులాగా ఈ యొక్క కక్ష ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందమ్మ. అందుకోసమే మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని అధిక మాసాలు, కొన్ని క్షయమాసాలు ఇత్యాదివన్నీ వాటిని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ అక్ష ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి 23.5 డిగ్రీలని ప్రస్తుతం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇది కూడా మారుతూ వస్తుంది. అందుకోసమే సూర్య సిద్ధాంతంలో చెప్పినటువంటి 24 డిగ్రీల యొక్క అక్షని మనం ప్రస్తుతం వాడట్లేదమ్మా. సూర్య సిద్ధాంతాన్ని ప్రస్తుతం వాడకపోవటానికి కారణం కూడా ఇదొకటి. ఎందుకని అంటే ఆ విధంగా వాడితే ప్రస్తుతం గ్రహణాలు మనకి రావం. మీరు ఇది సూర్య సిద్ధాంతంలో చెప్పినటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం రాకపోవటానికి ఇదొకటి ముఖ్యమైన కారణం. ప్రస్తుతం 23 పాయింట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటేనే భూఛాయ కరెక్ట్ గా మనకి ఖచ్చితంగా వస్తుందమ్మా. అది కనుక తీసుకోకపోతే భూఛాయలో వ్యత్యాసం వస్తే మనకి ఏదైతే గ్రహణాల సమయంలో కూడా మనకి దీంట్లో మార్పులు వస్తున్నాయి. హలో సార్ వింటున్నాను. ఈ 23.5 అనేది యాక్సియల్ టిల్ట్. సాధారణంగా గ్రహణం అనేది ఏదైతే చూస్తామో అది నాకు తెలిసినంత వరకు యూజువల్ గా 5 degrees ± లో ఉంటుంది కదా సార్? అది కాదమ్మా, అదంటే 5 degrees ± లో ఉండేది రాహు యొక్క అంటే చంద్ర యొక్క కక్షావృత్తం. మీరు 5.2 5 అప్ అండ్ డౌన్ లో ఉన్నటువంటి చంద్ర కక్షావృత్తం అది అంతే తప్ప ఇది కాదు. మన భూకక్షకి ఉన్నటువంటి తేడా అది చంద్ర కక్షకి భూకక్షకి ఉన్నటువంటి ఇదన్నమాట. ఇది మీకు నేను ఆ భూ ఛాయ మనకు అర్థం కావాలి అంటే ఈ చాలా సూక్ష్మమైనటువంటి లెక్కలు ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలకి తేడా రాదు, చిన్న సంవత్సరాలకి తేడా రాదు. మనకి మన జీవిత కాలంలో తేడా కనపడదు, కానీ 23.5 ఒక 1000 ఏళ్ల కింద లేదేమో అట్లా. లేదండి, ఎందుకంటే మనకి సూర్య సిద్ధాంతంలో చెప్పింది 24, కానీ ఇప్పుడు మనం అంత తీసుకోవటం లేదు. తీసుకుంటే గ్రహణాలు రావు. అర్థం కాదు, టాలీ కాదు. అది గ్రహస్ఫుటం కాదమ్మా, విషయం గ్రహస్ఫుటం కాదు, దాన్ని డెక్లినేషన్ అంటారు. ప్రతి గ్రహానికి కూడా ఒక డెక్లినేషన్ ఉంటుంది. రాహువు నుంచి సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ డెక్లినేషన్ 5 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడే గ్రహణం ఏర్పడుతుంది. గ్రహస్ఫుటం కాదు, అది ఇది ఒకటి కాదు, మీరు గమనించండి. అది గ్రహస్ఫుటం కాదు, సరిపోదు. అంటే ఉదాహరణకు మనకు ఊయలను కనుక ఉదాహరణకు ఒక వేగంతో ఊపితే ఒక స్థాయిలోకి వెళ్ళి అది మళ్ళీ వెనుకకు వస్తుంది. అది దాని రీచింగ్ పాయింట్ అనేటటువంటి భావన కూడా చేయొచ్చు మనం. విశ్వ మధ్య రేఖకు కంపేర్ చేసుకోవాలి. డెక్లినేషన్. అవునండి. అప్పుడు చాలా మంచి విషయాలు, కాకపోతే చాలా మాకు సిద్ధాంతి గారు లెక్కలు చెప్తుంటే అండి, సిద్ధాంతి గారు లెక్కలు చెప్తుంటే ఒక్కసారి మాకు దాన్ని ఊహించ కూడా లేకపోతున్నాం, అమ్మో ఇట్లా ఉంటుంది అనేసి. నమస్కారం అండి అందరికి. చెప్పండి సార్. నమస్కారం సార్, మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఉపదర్శి గారి పేరు చూశాను సార్. నేను యాక్చువల్ గా ఇప్పుడే లోపలికి రాగలిగాను సార్. ఇంటి బయటికి వెళ్ళాను, ఎసెన్షియల్ గా వెళ్ళాల్సి వచ్చింది.
ఇప్పుడు రాగానే ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ తాలూకు డ్రిఫ్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ట్రూ, ఎవ్రీ ఇయర్ 15 మీటర్స్ సుమారుగా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే విషయం పొజిషన్ అయితే మారిపోదండి, మనకున్నది డిగ్రీస్ మారిపో. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే అట్ ది రేట్ ఆఫ్ 0.468 మిల్లీ సెకండ్స్, అది ఆర్క్ సెకండ్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ఇప్పుడు అంటార్క్టిక్ సర్కిల్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది, పెద్ద చేంజ్ రాదండి. మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఇది 1917లో 23°27 నార్త్ ఉండింది, అండ్ 2045లో 23°26కి వెళ్తుందండి. ఇట్ మేక్స్ నాట్ మచ్ డిఫరెన్స్ ఫర్ అవర్ క్యాలిక్యులేషన్ పర్పస్. అది ఉంటుంది, అది డ్రిఫ్ట్ బికాస్ ఆఫ్ ది యాక్సియల్ రొటేషన్, ఇలాగ ఒక బొంగరంలా తిరుగుతుంటుంది కాబట్టి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అని అది వచ్చేసి ఈ 0.0468 ఆర్క్ సెకండ్స్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు 15 మీటర్స్. కానీ మీకు సర్కిల్స్ నుంచి డిగ్రీస్ లో పెద్ద వేరియేషన్ ఏం రాదండి, 0.01 అలా వస్తుంది అంతే. సో మన ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ లో ఇట్ వోంట్ ఎఫెక్ట్ అనేది నేను చదివిన భావన అండి. అది కాస్త మీరు ఆలోచించండి. అది నిజానికి గ్రహగతులు మన వీడియోలో చూస్తున్నట్టు స్మూత్ గా ఉండదండి, అవి ఓబులు అవుతూ ఉంటాయి. గ్రహంగా చలనం అప్పుడు అలా ఓబులు అవుతూ ఉంటుంది. స్పిన్నింగ్ యాక్సిస్ కూడా అలాగే ఓబులు అవుతూ ఉంటే ఆ స్పిన్నింగ్ యాక్సిస్ ఒక యాంగిల్ కొన్ని సందర్భాలు పెరగటము, కొంత సమయం తగ్గటము జరుగుతూ ఉంటుంది, స్వల్పమైన తేడా వస్తూ ఉంటుంది. అది ఒకే వైపు ఎక్కువ వెళ్ళటం కానీ ఒకే వైపు తక్కువ వెళ్ళటం కానీ జరగదు. ఒక 2 ఆప్టిమల్ పాయింట్స్ మధ్యలో ఆ స్పిన్ యాక్సిస్ ఓబుల్ అవుతూ ఉంటుంది అన్నమాట, మారుతూ ఉంటుంది. అందువల్ల ఒకసారి మీకు ఎక్కువ వేరియేషన్, ఒకసారి తక్కువ వేరియేషన్ కనిపిస్తుంది, వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. క్యాలిక్యులేషన్ ఎర్రర్ కాదు, అదే కరెక్ట్గా అదే జరిగేది అదే. ఓకే, ధన్యవాదాలు సార్. సార్ గురుగారు, ఉపదేశ గారు, దేశ జాతకాల గురించి ఒక 2 మాటలు చెప్తారా ఏమన్నా? సార్ అంటే ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద, ఒక్క నిమిషంలో చెప్పడానికి అయ్యేది అనుకోండి, చిన్నది కాదు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మనకి కొన్ని కూర్మ చక్రం అవి మనకి పాతకాలంలో ఇచ్చారు. దానిలో కొన్ని ఇప్పుడు డైరెక్షన్స్, ఏ డైరెక్షన్స్ లో ప్లేసెస్ ఎఫెక్ట్ అవుతాయో చెప్పారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ దేశం తాలూకా ఎగ్జాక్ట్ ఫస్ట్ హౌస్ ఏదవుతుంది అనేది ఇంతవరకు కూడా కరెక్ట్ అయినా ఎక్కడ ఏది లేదు సార్. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్ చాలా మారిపోతున్నాయి, వాళ్ళు చెప్పింది ఏది జరగట్లే. అదొక పెద్ద ప్రాబ్లం అండి. రెండోది ఏమవుతుందంటే ఒకటి మట్టుకు ఖాయం అండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ హౌస్, ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది ఇప్పుడు మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏదో పురాతన వాళ్ళు వెస్టర్న్ వాళ్ళు చెప్పింది మకరం వచ్చేసి మన ఇండియా తాలూకు రూలింగ్ సైన్ అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు, అది చాలా మంది ఇప్పటికీ తీసుకుంటున్నారు. కానీ మనకి ఇండిపెండెంట్ ఇండియా హారోస్కోప్ వేసుకుంటే కొంతమంది వృషభ లగ్నం అంటారు, కొంతమంది కర్కాటక లగ్నం అంటారు, దీనిలో మారిపోతుంది మళ్ళీ. అయితే ఏమవుతుందంటే సార్, ఇక్కడ మనకి ఏదైనా సరే శుభగ్రహాలు బ్యాడ్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా కుజుడు, శని, రాహు ఈ వీళ్ళ తాలూకా ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే ఒకే జస్ట్ ఒక ఉదాహరణ, ఇప్పుడు వృషభ లగ్నం ఉంది, గురువు వృషభంలో ఉన్నాడు, ఇండియాకి వృషభం అనుకుందాం, మా ఇండిపెండెన్స్ చార్ట్ తీసుకుంటే గురువు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే గురువు అక్కడ ఉండడం వల్ల సో మెనీ గుడ్ థింగ్స్ గవర్నెన్స్ లో కానీ మిగతా విషయాల్లో కానీ సో మెనీ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అక్కడ యురేనస్ ఉన్నాడు, యురేనస్ గురువుతో కలిసినందువల్ల కూడా ఏమీ బ్యాడ్ లేదు, దానికి సంబంధించిన అన్ని కూడా చాలా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో డెవలప్మెంట్స్, రీసెర్చ్ రంగంలో డెవలప్మెంట్స్ మనం చాలా చూసాం. బట్ ఇప్పుడు ఏమైందంటే మీకు మొన్న శని మీకు మీనంలోకి వచ్చాడు, మీనంలోకి వచ్చినప్పుడు తృతీయ దృష్టితో వృషభాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అంటే అక్కడ ఇప్పుడు గురువు యురేనస్ ఇద్దరు ఎఫ్లిక్ట్ అయ్యారు. ఎఫ్లిక్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీకు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే 10th లార్డ్ కానీ ఎఫ్లిక్ట్ చేస్తే యురేనస్ అండ్ జూపిటర్ని, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే దేశ గోచారాలు చెప్పినప్పుడు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని తప్పనిసరిగా తీసుకోవాలనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది సార్. చాలా అబ్జర్వ్ చేసిన మీదట వాళ్ళని వదిలేసి మనం ఏం చెప్పినా సరే జరగటం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎఫ్లిక్షన్ వచ్చిందంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ మీద
ఇప్పటి నుంచి రేపు గురువు ఆ యురేనస్ అక్కడి నుంచి రేపు జూన్ జూలైలో వెళ్ళిపోతారు. అక్కడ మేలో గురువు వెళ్ళిపోతాడు, జూలైలో యురేనస్ వెళ్తాడు. వెళ్ళిపోయే వరకు కూడా చాలా ప్రాబ్లమ్స్, రకరకాల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుందంట. ఇలాంటివన్నీ కూడా దేశ గోచరంలో మనం ఆ రకమైన రిఫ్లెక్షన్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. కొంచెం సబ్జెక్టు కాస్త ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు కనీసం మినిమం ఒక్కొక్కరు డిస్కస్ చేస్తే తప్ప అవలేంది. ఇది ఒక పాయింట్ మటుకు. అయితే ఇప్పుడు అంటే ఎలాగ వచ్చింది కాబట్టి మీరు చూడండి కావాలంటే, దీనికి సరిపోయినట్టే పార్లమెంట్లో బిల్స్ పాస్ చేయడాలు గట్రా జరుగుతున్నాయి. సో ఎగ్జాక్ట్లీ మీరు తీసుకున్నారంటే ఈ సాటర్న్ తాలూకు ఎఫ్లిక్షన్ ఎప్పుడైతే మీకు వృషభం మీద పడిందో డెఫినెట్లీ ఈ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దేశంలో ఒక 2-3 months అయితే ఉంటాయి సార్. ఓకే సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. గురుగారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నారు. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ, జ్యోతిష్ స్వరూపులందరికీ కూడా నమస్కారాలు. శ్రీరామనవమి సందర్భంగా భగవాన్ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. చక్కని గొప్పనైన చర్చ ఈరోజు జరిగినటువంటి విశేషం. ఈ మార్గంలోకి మనం వెళ్ళటానికి మనందరం కలిసి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విధానం ఇది. నిజానికి ఈ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరిలోనూ కూడా ఒక అద్వితీయమైనటువంటి శక్తి ఉంది కాబట్టి అందరూ ఒక దగ్గర కూర్చున్నటువంటి విధానానికి మనం ఒక భావనను ఇటువంటి మార్గాల ద్వారానే ఏర్పరచాలి. ఇక్కడ అనేక రకాల చర్చలు ఈ అంశాల లోపల ఏంటంటే, రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఈ దేశానికి జాతకం స్వీకరిద్దామా అని చెప్పేసి అన్నప్పుడు 100 మార్పులు కూడా జరుగుతున్నాయి. అది అమలైనటువంటి విధానం నుంచి కొన్ని దేశం వచ్చినప్పటి అంటే మన పరహస్తమైనటువంటి విధానం అయినా కానీ దేశము ప్రజల స్థితిగతులు నడుస్తూనే ఉన్నాయి. ఎట్లా ఆలోచించాలి? పోనీ రాష్ట్రాల పరమైనటువంటి వ్యవహారం తీసుకుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు కానీ ఇతరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్న రాష్ట్రాలు, రష్యా రాష్ట్రాలు గతంలో ఉన్నవి, లేదా భారతదేశంలో కూడా ఉండేటువంటి వేరు వేరు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాలలో ఒక ప్రాంతం లోపల మనకు భూ ప్రమాదం ఉంటే ఇంకో ప్రాంతంలో జల ప్రమాదం, ఇంకో ప్రాంతంలో వాయు ప్రమాదం, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఆలోచించాలి అనడానికి ఇంకా క్లారిటీ మనకు వ్యూ ఇవ్వలేకపోతున్నారు మన వాళ్ళందరూ కూడా. అనేక రకాల చక్రాలు నర్పతి చేసేరులో మనకు కనపడుతున్నా ఈ చక్రాలన్నిటి యొక్క సారంలోనూ కూడా ఏ ప్రాంతం మనకి ఇంటికి గృహవాస్తు అనుకుంటున్నప్పుడు ఏ పార్ట్కి అయితే గృహవాస్తు ఉంటుందో ఆ పార్ట్ వరకు మీరు నిర్దేశించుకోండి అన్నట్టుగానే ఇక్కడ వాస్తు ఎక్కడ మనకు అవసరం అవుతుందో అక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు ఈ చక్రాన్ని అనేటువంటి విధానం మనకు ఉంది. ఇది కుర్మ చక్రాదులు ఏవైనప్పటికీ కూడా దాంట్లో శనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ దానికి సంబంధించినటువంటి గుణదోషాలు బాగా చర్చించినటువంటి నరపతి చేసేది మనకు కనపడుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి గ్రంథాల్లో కూడా ఈ విషయాలు కొంత సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందల్లా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి జాతక నిర్ణయానికి జాతకం అనేటటువంటిది అసలు దేశాన్ని చూసే సంప్రదాయం అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ఆ తర్వాత జాతకమే కనుక ఏర్పడేటట్టయితే వింశోత్తరి దశ లాంటివి ఏదో ఒక దశ అయినా కానీ మనకు అప్లై అవుతుందా? అప్లై అయ్యేటట్టయితే వ్యక్తికి సంబంధించినటువంటి గోచారము, వ్యక్తికి సంబంధించిన జాతకంలో వింశోత్తరి కనుక లాంటిది కనుక అయితే ఒక దేశానికి ఎన్నేళ్ల జాతకాన్ని చూడాలి? ఆ దశలు ఈ దశలతోనే సమన్వయం పడతాయా? వేరే దశలు ఏవైనా స్వీకరించచ్చా? ఒక 15 మంది 20 మంది కూర్చున్నారంటే ఒక్కొక్క దశ మీద ఒక్కొక్కరు వర్క్ చేయాలనుకునేటట్టయితే మరి ఇప్పుడు ప్రాస్పెక్టివ్ గా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలు చూడటం కన్నా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి గుణదోషాదులను మొత్తం మనకున్నటువంటి డేటాను ఒక దగ్గర పెట్టుకొని అక్కడ పంటలు పండిన విధానం,
అక్కడ ఉండేటటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వేరియస్ విషయాలన్నిటి కూడా ఒక దగ్గర లిస్ట్ చేసుకుంటూ వచ్చేసి ఆ లిస్టింగ్ అనేటటువంటిది ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు రవికుమార్ గారు తెలంగాణ, సికింద్రాబాద్ గారు చేస్తున్నట్టుగానే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ ఒక దగ్గర కుప్పపోసుకొని ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఒక దగ్గర పెట్టేసి ఈ వరుసకు ఏ రకంగా మనము అన్వయం చేస్తే కరెక్ట్ అవుతుంది అనేటటువంటిది ఒక 10 ప్రాంతాల లోపల కనుక మనకు సెట్ అయితే మొత్తం దేశానికి దాని నుంచి చూసే అవకాశం ఉంటుందేమో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. జాతకాన్ని నిర్ణయించే సందర్భం లోపల యుద్ధం స్పష్టత కనుక రాకపోతే మాత్రం ఇవన్నీ ఆకాశంలో కట్టుకునేటటువంటి మేడల్ లాంటివి అవుతుంటుంటాయి తప్ప ఊహాత్మకాలు అవుతుంటాయి. ఇప్పుడు మయన్మార్ లో భూకంపం వస్తుందన్న విషయం అందరం చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది. అది మయన్మార్ లోనే వస్తుందా, లేకుంటే భారతదేశంలో వస్తుందా, లేకుంటే మన ఇంటి పక్కనే వస్తుందా, ఢిల్లీలో వస్తుందా అనే విషయం లోపల ఎందుకు స్పష్టంగా మనం చెప్పలేకపోతున్నాం? ఆ స్పష్టత చెప్తే మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే అటువంటి వరకు, అంత లోతు వరకు కూడా మన పరిశోధన వెళ్ళాలి అనేటట్టయితే మీలాంటి విజ్ఞుల వల్లనే ఇది సాధ్యం అవుతుంది. అందుకని ఇట్లా మీ భావాలు ఉన్నవి ఎక్కడెక్కడ ఏ భావం ఉండేటట్టయితే వెనకకు వెళ్ళి మొట్టమొదటి వ్యాలిడేషన్, ఆ డేటా మొత్తం ముందర పెట్టుకొని, ఇప్పుడు ఒక రోగం వస్తే రోగం యొక్క లక్షణము, రోగం యొక్క విధానం అంతా ముందు పెట్టుకొని ఆ వెనకకు వెళ్ళి చూసినట్టుగానే డేటా ముందర పెట్టుకొని ఇన్ని ప్రాంతాల లోపల ఇట్లా సమానమైన స్థితి ఏర్పడుతున్న సందర్భాల లోపల దీని వెనుక ఏమేమి పనిచేస్తున్నాయి, ఒక జాతకమైనది పనిచేస్తుందా, లేక గోచార వ్యవస్థ మాత్రమే పనిచేస్తుందా, లేకుంటే ఈ సన్ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా ప్రత్యేకంగా చూడాలా, కొత్త పద్ధతి ఏమున్నాయండి, పద్ధతి తయారు చేసుకుందాం. మనకు కావాల్సింది రిజల్ట్ ఓరియంటెడ్, రేపు సమాజానికి వినియోగపడటం, కానీ ఈ పద్ధతి కరెక్ట్ ఈ పద్ధతి కరెక్ట్ కాదంటానికి లేదు. ఒక గవర్నమెంట్ వచ్చిందంటే 5 ఏళ్ల పాటు ఉంటుందంటే మన వింశోత్తరి దశలు లాంటివి 5 ఏళ్లకు తగ్గిచ్చేసి ఒక్కొక్క దశను ఎంత 5 ఏళ్ల లోపలికి ఎట్లా మార్చుకుంటే అట్లా చేయొచ్చు అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది. తాజకం లోపల మొత్తం 1 ఏడాది లోపలికే ఆ దశను కుదించుకునే సంప్రదాయాలు ఉన్నాయి, మొత్తం 120 సంవత్సరాల దశను కూడా. మరి అటువంటి సంప్రదాయాల ప్రకారంగా మనం ఒక దేశానికో ఒక రాష్ట్రానికో కనుక ప్రభావితం చేసేటట్టయితే అసలు ఈ దశలని సెట్ అవుతాయా కావా, ఇట్లా కొంచెం డీటెయిల్ గా వెళ్తే తప్ప ఇది ఆశించేటువంటి అవకాశం లేదు. ఈవెన్ ఇక్కడ జల ప్రమాదం, అగ్ని ప్రమాదం అనేది భూమి మీద ఎట్లా కనపడుతుంటుందో అండి, మనము మళ్ళీ అన్వయం చేసుకుంటే అది మన హృదయాలలో కూడా ఉందండి. ప్రకృతి అంతా ఒకటే, విశ్వం అంతా ఒకటే. ప్రకృతి విశ్వంలో ముక్కలమే మనం అంతా తప్ప మనం అందరం వేరే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళం కాము. అయించి పూసుకున్నటువంటి దుమ్ము వల్ల ప్రకృతి నుంచి దూరం అయి ఉన్నాం అంతవరకే తప్ప విశ్వమంతా మనమే కనుక భావన చేసినట్టయితే ప్రకృతిలో ఒక ప్రాంతంలో జల ప్రమాదం ఉంటే నీ లోపల ఉండేటువంటి జలపరమైన అలజడి ఒక భాగంలో ఉంది అని అర్థం అనమాట. ఆ ప్రాంతం లోపల, ఆ భావం లోపల మరి శరీర సంబంధమైనటువంటి వాళ్లకు అది శ్లేష్మతత్వంతో కూడుకున్నటువంటి అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం చూసుకోవాలి. భూతత్వానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ప్రదేశాల లోపల ఆ ప్రాంతంలో భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు వేరే రూపంలో ఏమైనా ఉన్నాయంటే మనకు కొలుచుకొని కొట్లాడుకున్న విధానాలు కాకుండా శరీర సంబంధంగా భూతత్వ సంబంధమైనటువంటి భావాలు, అట్లాగే వాతం పెరిగినప్పుడు వాయు సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల లోపల ఉండే వ్యక్తుల యొక్క వాయు సంచార వ్యవహారాల విషయం లోపల ఏమైనా ఆక్సిజన్ సరిగా అందక అంది కరోనా సమయంలో మరణాలు జరిగినట్టుగా అటువంటివి ఏమైనా జరిగాయా, అసలు ఇట్లా కొంచెం వేరియస్ వ్యూస్ తోని ఇటువంటి దేశ గోచారాలను పరిశీలిస్తే ఇంకా కొత్త అంశాలు వస్తాయని నాకు ఒక భావన అండి. ఇంతమంది పెద్దలు చక్కనే విశ్లేషణ చేస్తున్నారు, బాగా ఆలోచన చేస్తున్నారు ఇటువంటి విషయాల్లో. కానీ అందరి హృదయాల్లో నాకు కనిపిస్తుంది ఎక్కడో దగ్గర ఏదో దొరకాలి అనేటువంటి భావన మాత్రం పెద్దలందరిలోనూ నాకు కనిపిస్తుంది. ఈ అధ్యయనం మరికొంత ముందుకు సాగాలని, ఈ శ్రీరాముడు మనకందరికీ వెనకకుండా ప్రోత్సహించాలని, ప్రోత్సహించి మనందరికీ ముందుకు నడిపి కొద్ది రోజుల్లోనే దీనికి ఒక కొంతవరకైనా ఒక సానుకూలమైనటువంటి మార్పు వచ్చేసి గతం అనేటటువంటి బేస్ మీద, ఒక బేస్మెంట్ మీద ఇప్పుడు కొత్తగా ఆలోచించే ఆలోచన అనేది కొత్త అపార్ట్మెంట్ మనది ఒకటి కట్టడం మొదలు పెట్టాలని చెప్పేసి జ్యోతిర్వాణి సభ్యులకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. శ్రీరామనవమికి సంబంధించినటువంటి భగవంతుడి అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. స్వస్తి. నమస్కారం.